దేవునికి స్తోత్రములు. Praise be to God. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదివినట్లయితే క్రీస్తు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము అనే విషయాలను కొన్నిటిని మనం గ్రహించగలుగుతున్నాం. If we come to John the Gospel 15th chapter 1st till 5th verses, we can see that what is Jesus Christ and how are we. దేవునికి స్తోత్రములు. Praise be to God. మన యేసుకు పరిశుద్ధ గ్రంథములో అనేక విధములైనటువంటి పేర్లతో మన యేసు పిలువబడుచున్నాడు. Our Jesus has been given many names and in this Bible. ఇందులో తన యొక్క నిజమైన పేరును కూడా యేసు ప్రభు వెల్లడిపరుస్తున్నట్లుగా మనం తెలుసుకుంటున్నాం. Here we can see that Jesus Christ is revealing his own and the real name. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. John the Gospel 15th chapter 1st till 5th verses. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రములు. Praise be to God. యేసుక్రీస్తు ఇక్కడ తన యొక్క నిజమైన పేరును ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం గుర్తించుచున్నాము. Here we can see that Jesus Christ is revealing his own and the real name. యేసు అన్ని సందర్భాలలో తన యొక్క అద్భుతకరమైనటువంటి నామాన్ని ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని యొక్క జనులకు బయలుపరిచున్నాడు. Jesus Christ in all the times he has revealed his marvelous works to the children of Israel and to the children of God. ఇక్కడ ఒక చోట మాత్రం ఆయన ఒక చెట్టుతో దేవుడు తన పేరును పోల్చుకొని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. Here we can see that in this only instance that God is comparing himself as a tree. నేనే నిజమైనటువంటి ద్రాక్షావళిని, I am the true vine. పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లల గురించి కొన్ని యొక్క చెట్లతో పోల్చబడి వ్రాయబడిన వాక్యాలు మనం చదువుచున్నాము. In word of God we can see that some children of God are being compared to some trees. ఇక్కడైతే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తను కూడా ఒక చెట్టుతో పోల్చి తను మాట్లాడుకుంటున్నట్లుగా ఈ వచనంలో మనం గుర్తించుతూ ఉన్నాం. In this verse also we can see that Jesus Christ is himself comparing to as a tree. యేసు ఒక నిజమైన ద్రాక్షవల్లితో తన యొక్క పేరును పెట్టి ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. Jesus is taking his name as a true vine and is giving it name. ఆయన యొక్క తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ద్రాక్షవల్లికి వ్యవసాయకుడిగా మార్చబడ్డాడు. And his father though is in heaven, still he is a husbandman of that vine. ఆయన ఫలించే తీగల గురించి, ఫలించని తీగల గురించి 2వ వచనం మనకు తెలియపరచుచున్నది. The second verse tells about that branch that giveth fruit and that branch which giveth not the fruits. అయితే దేవుని పిల్లలమైన మనం కూడాను ఆయనకు అంటి పెట్టుకుని ఉన్నటువంటి తీగలలాగుండి అధికంగా ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. Even God desires us that we should be attached a branch towards the tree and we should be able to yield the fruit. క్రీస్తునందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయనను ఎవరైతే అంటి పెట్టుకుని ఉంటారో వారు ఫలించేటువంటి ద్రాక్ష తీగలు. Those who are just abiding with Christ and those who are with attachment with the Christ, they are the branch that giveth the fruits. యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు మనం చదివినాం. ఇందులో 3 విషయాలను మనం గుర్తించవచ్చు. In John the Gospel 15th till 5th verses we have read, we can identify these 3 things. ఒకటి ఫలించే అనుభవం. First is bearing the fruits. మనం 2వ వచనాన్ని తీసుకున్నట్లయితే ఫలించే అనుభవం గురించి ఇందులో రాయబడి ఉన్నది. If we take the second verse, we can see a tree that is bearing the fruits. అదే 2వ వచనములో మరీ ఎక్కువగా ఫలించే అనుభవాన్ని గురించి కూడా రాయబడి ఉన్నది. And we can see that a tree branch that bringeth more the fruits. 5వ వచనమునందు బహుగా ఫలించే అనుభవాన్ని గురించి రాయబడి ఉన్నది. And in the 5th verse we can read that a branch that's yielding much fruits. ఫలించుట, it's yielding the fruits. అధికంగా ఫలించుట, yielding more fruits. బహుగా అంటే విస్తారంగా ఫలించుట, and exceedingly yielding the fruits. దేవునికి స్తోత్రం. Praise be to God. మన యేసు ఒక నిజమైనటువంటి మనకు ద్రాక్షవల్లి. Our Jesus Christ is a true vine. పరిశుద్ధ గ్రంథములో నిజమైన ద్రాక్షవల్లిని యేసు గురించి వ్రాయబడింది. అదే సందర్భంలో కారు ద్రాక్షల గురించి కూడా వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు. We can see that it is written about the true vine about the Jesus Christ. At the same time we can see about the bitter grapes is also written. యేసు మెస్సియా నేనే అని మాట్లాడి ఉన్నాడు. Jesus said, I am the Messiah. జీవాహారము నేనే అని మాట్లాడి ఉన్నాడు. Jesus spoke, I am the bread of life. పైన నుండి వచ్చిన వాడును నేనే అని మాట్లాడి ఉన్నాడు. He spoke that I am which I come from above. నిత్యమైన వాడు నేనే అని మాట్లాడి ఉన్నాడు. He has spoken that I am the eternal one. లోకమునకు వెలుగు నేనే అని మాట్లాడి ఉన్నాడు. He says, I am the light of the world.
world. ఈ ఒక్క చోట మాత్రమే భూమి మీద ఉన్నటువంటి నాటబడినటువంటి ద్రాక్ష చెట్టుతో తను తాను పోల్చుకుని మాట్లాడుచున్నాడు. In this only one instance we can see that he is comparing himself as a tree that is planted in this earth. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒక ద్రాక్ష యొక్క చెట్టు ఫలించే అనుభవాన్ని గురించి ఈ 15వ అధ్యాయం అనేది మనతో మాట్లాడుచు ఉన్నది. We can see about a branch that is yielding fruit in this 15th chapter. యేసు ఒక ద్రాక్షావళి. Jesus is a vine. తండ్రి వ్యవసాయకుడే కనపడుచున్నాడు. And his father is seen as an husbandman. ఎవరైతే రక్షణ మారుమనసు అభిషేకాన్ని కలిగి ఉన్నారో, The children of God, those who are saved, baptized and been repented, వారందరూ క్రీస్తుకు అంటి పెట్టుకుని ఉన్నటువంటి ద్రాక్ష తీగలతో మనల్ని మనం పోల్చబడి ఉన్నది. we are being compared to the Jesus Christ as we have been attached like this branch. ఈ యొక్క అధ్యాయమందు In this chapter, ఫలించే తీగలు పనికిరాని తీగలు రెండు విధాలుగా కనపడుచు ఉన్నాయి. we can see the branch that is yielding the fruits and the branch that is not bearing the fruits. మనము ఫలించే తీగలుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తుకు అంటి పెట్టుకుని ఉండేటువంటి ఒక జీవితాన్ని ఈ లోకంలో ప్రభు కోసం చేయగలం. When we are able to yield the fruits only, then only we can do a life that is being attached with the Christ. దేవునికి స్తోత్రములు. Praise be to God. ప్రభు ఈ దినాలలో మన యొక్క జీవితమందు అధిక ఫలములు ఉండాలని కోరుచు ఉన్నాడు. Nowadays the Lord desires that we much yield much fruits. అత్యధికమైనటువంటి ఫలములు ఫలించేటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం మార్చబడుటే దేవుని యొక్క వాంఛగా కనబడుచున్నది. It is the desire of the Lord that we should be yielding much and more fruits for the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం అధికంగా ఫలించే ఫలముల కల్లా దేవుని యొక్క బిడ్డలని మనకు పేరు పెట్టబడి ఉన్నది. The name has been given to us that the children of God yielding much fruits. దేవునికి స్తోత్రం. Praise be to God. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం వెళ్ళినట్లయితే, When we come to the Matthew Gospel 3rd chapter 8th verse, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడాను ఫలముల గురించి మాట్లాడుతున్నట్లుగా మనం గుర్తించుచూ ఉన్నాము. we can see that Jesus is also speaking about the different types of fruits. నీటిలో బాప్తిసం ఇస్తున్నటువంటి యోహాను తన యొక్క ప్రసంగము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కొనసాగుతూ ఉన్నది. And the message that is given by John the Baptist was written in this 3rd chapter. యోహాను భక్తుడు మారు మనసు గురించి మాట్లాడుచూ ఉన్నప్పుడు, When John the Baptist was speaking about the repentance, మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. let's yield the fruits of the repentance. దేవునికి స్తోత్రములు. Praise be to God. 7వ వచనాన్ని మనం వెళ్ళినట్లయితే, When we come to the 7th verse, పరిసయ్యులు సద్దూకయ్యులు అనేక మంది బాప్తిసం పొందడానికి వచ్చుట చూసి, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? but when he saw many of the Pharisees and Sadducees come to the baptism, he said unto them, O generation of vipers, who hath warned you to flee from the wrath to come? పరిసయ్యులు సద్దూకయ్యులు అనేటువంటి వారు అధికమైనటువంటి ఫలాలు ఫలించువారుగా దేవుని యొక్క దగ్గర కనపడకపోవటం వలన ఈ ప్రసంగం యోహాన్ భక్తుడు వాళ్ళకి చేసినట్లు గుర్తిస్తున్నాము. Because these Pharisees and the Sadducees are seen as they not yielding the much fruit, the time has come so that John the Baptist might give the message to them. 8వ వచనంలో చదువుచున్నాము, When we come to this 8th verse, మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించుడి. bring forth therefore fruits meet for repentance. మారు మనసుతో కూడాను ఒక దేవుని బిడ్డ యొక్క ఆత్మీయమైన జీవితంలో ఫలించే అనుభవం అనేది దేవుడు మన యొక్క జీవితమందు ప్రారంభించుచున్నాడు. With the repentance itself also we can see that a life which is able to yield the fruits. 9వ వచనాన్ని మనం కనుగొన్నట్లయితే, When we see the 9th verse, అబ్రహాము గురించి యోహాన్ భక్తుడు ప్రసంగం about John the Baptist is speaking about this Abraham. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొనుచున్నారు. And we say that we have Abraham as our father. అబ్రహాంకు దేవుడు అబ్రహాము ద్వారా మాత్రమే కాకుండా, Not only with this Abraham, ఈ రాళ్ల ద్వారా అయినా దేవుడు అబ్రహాంకు పిల్లలను పుట్టించగలడు. but God is able of these stones to raise up children unto Abraham. ఏ విధంగా అబ్రహాం గురించి ఇక్కడ యోహాన్ భక్తుడు మాట్లాడుచున్నాడంటే, How this John the Baptist is speaking about this Abraham, సారా గర్భం మృతతుల్యమైనది. because the womb of the Sarah was dead. అబ్రహాం యొక్క జీవితంలో చాలా 75 సంవత్సరాల వరకు ఎదురు చూసిన ఏ సంతానాన్ని ఫలమును దేవుడు అనుగ్రహించలేదు. He waited for till about 75 years. Still now the Lord has not given any seed to him. అయితే మీరు కూడా అబ్రహాము సంతానమని చెప్పుకొనుచు ఉన్నారు. But you are also saying that we are the generations of Abraham. అబ్రహాముకు సారాకు దేవుడు పిల్లలను పుట్టించాలి, ఫలము ఇవ్వాలి అని అన్నట్లయితే, If the God wants to give the children or the seed to the Sarah, దేవునికి స్తోత్రములు. praise be to God. అయితే తన విశ్వాసమును బట్టి రాళ్ల ద్వారా అయినా దేవుడు పిల్లలను పుట్టించగలడు. By the faith the Lord was able to bring up the children through the stones also. ఇక్కడ అబ్రహాము యొక్క సంతానమని ఫలాన్ని గురించి యోహాన్ భక్తుడు మాట్లాడి ఉన్నాడు. Here the godly man John is speaking about the children of Abraham. దేవునికి స్తోత్రం. Praise be to God. అదే విధంగానే దేవుని వాక్యంలో మనం కూడా చదువుచున్నాము. At the same time when we read, గర్భఫలము యెహోవా అనుగ్రహించు
అది బహుమానము. The fruit of the womb is the reward of the Lord. 127 కీర్తన 3వ వచనములో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. In the Psalms 127th chapter 3rd verse we can read that lo children are an heritage of the Lord and the fruit of the womb is his reward. మారు మనసుకు తగిన ఫలాల గురించి మాట్లాడడానికి మొదలుపెట్టిన యోహాన్ భక్తుడు John the Baptist who has begun to preach about the repentance. అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని గురించి ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. Now he is going to speak about the fruit of the womb what the Lord has given to Abraham. దేవుని పిల్లలారని, beloved children of God, మనము రక్షణ మారు మనసు అనే అనుభవాలు కలిగి ఉన్నప్పుడే విశ్వాసం అనే గర్భమును దేవుడు మనకు కూడా తెరిచి ఉంచి ఉన్నాడు. When we are also having the repentance and the salvation, then only the Lord is opening the womb of the faith to us. అబ్రహాం మాకు తండ్రిని మీరు చెప్పుకొనుచున్నారే గాని, you are saying that Abraham is our father, విశ్వాసమునకు తగిన మారు మనసుకు తగిన ఫలములు మీలో కనిపించట్లేదు. but you are not having a faith this fruits according to the faith and repentance. ఏ రోజున మన హృదయమును దేవునికి అప్పగించి ఉన్నామో, the day we have given our hearts to the Lord, ఆ దినమనే విశ్వాస సహితమైన ఆత్మీయమైన ఫలములు ఫలించే గర్భముగా దేవుడు మన హృదయాన్ని మార్చి ఉన్నాడు. then only the Lord has changed our hearts as a womb which is giving the fruits. మనం అబ్రహాం మనకు విశ్వాసమునకు తండ్రి అయినట్లయితే, if the Abraham is the father of the faith, ఆయన యొక్క విశ్వాసం ద్వారా మనం కూడా దేవునికి ఫలములను అనుగ్రహించి దేవుని బిడ్డలుగా మార్చబడాలి. even we should be changed as the children of God, be turning able to yield the fruits of మత్తయి faith. సువార్త 3వ అధ్యాయము 9వ వచన ప్రకారంగా మన జీవితాన్ని పరిశీలించి చూసుకున్నట్లయితే, if we compare our lives to the Matthew 3rd chapter 9th verse, మనం విశ్వాసం కలిగి ఉంటే చాలు, రాళ్ల ద్వారా అయిన అబ్రహాంకు పిల్లలు పుట్టించగలిగిన శక్తి గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. if we just believe and have faith, it is enough that the Lord is able to raise up the children through the stones also. ఈ మాటకు అర్థం ఏంటి? What does it mean? అబ్రహాము యొక్క సారా యొక్క గర్భంలో మృతతుల్యమై పిల్లలు కనటానికి యోగ్యమైన గర్భములు కాకపోయినప్పటికీ కానీ, even though the womb of the Sarah was dead and it was unable to bring up the seed, దేవుడు ఒక రాయిని తీసుకుని వచ్చి అబ్రహాంకు సంతానంగా కలుగజేసి వారి ఇద్దరికి ఒక కుమారుని అనుగ్రహించగల శక్తి గలవాడు. even the Lord was able and he was powerful to take up a stone and he has to modify it to a son and they can give to the మన both. విశ్వాసం అనేటువంటి గర్భంలో దేవుని వాక్యం అనేటువంటిది మన హృదయంలో ప్రవేశించినప్పుడు, if the faith that is as a fruit when it is entering into our hearts, వారు మనసుకు తగిన విశ్వాసానికి తగిన అనేక ఫలములను దేవుని బిడ్డలైన మనకు దేవుడు అనుగ్రహించగలుగుచున్నాడు. according to the repentance, the fruits of the repentance and the faith that the Lord is giving to all of us. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలముల గురించి చదువుచున్నాము. Here we are reading the fruits of the repentance. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనానికి మనం వచ్చినట్లయితే, when we come to John the Gospel 15th chapter 8th verse, మనము నిజమైన ద్రాక్షావళిని యేసుకు అంటిపెట్టుకుని దేవుని బిడ్డలుగా ఉన్నందువలన, because we are a true children of God being attached with Jesus Christ, మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి అని వ్యవసాయకుడు పరలోకమందు మహింపరచబడుతున్నాడు. herein my Father is glorified that he bear much fruit. మనలో ఎప్పుడు ఫలములు అధికంగా దేవుని యొక్క సన్నిధిలో కనబడుచున్నాయో, when we are seeing the much fruit in the presence of the Lord, మన యొక్క పరలోకమందున్న తండ్రి దేవుడు మహిమపరచబడుచున్నాడు. our God the Father who is in the heaven is being glorified. ఎందుకు దేవుని బిడ్డలకు ఫలములు అనేవి అవసరంగా కనబడుచున్నాయి? why this fruit is useful and important for the children of God? ఈ యొక్క జీవితంలో ఏ శ్వాసపు ఫలము మారు మనసు ఫలము ఏ ఫలము లేదు అన్నట్లయితే పరలోకంలో నీకు చెల్లించబడిన మహిమ అన్నటువంటిది పరలోకంలో తయారు చేయబడదు. if you are not having the fruit of the repentance or the fruit of the faith, whatever the glory has been prepared in heaven will not be given to you. భూలోకంలో మనం ఫలించే దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే, if you are the children of God yielding the fruits in this world, పరలోకంలో దేవుడు మనకు మహిమను సిద్ధపరచుచున్నాడు. then the Lord is preparing a glory for us in the heaven also. ఇక్కడ ఫలించకపోయినట్లయితే, if we are not yielding the fruits, పరలోకంలో దేవుడు మనకు ఏ మహిమను ఉంచటలేదు. the Lord is not keeping or giving any glory in the heaven. దేవునికి స్తోత్రములు. Praise be to God. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు పరలోకంలో ఉన్న జీవితాన్ని గురించి తను రాయిచున్నప్పుడు, unto the epistle of the Corinthians, the church of Corinthians, Apostle Paul is writing, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే, when you come to the 1 Corinthians 15th chapter, పరలోకంలో ఉన్న దేవుని యొక్క మహిమను చక్కగా పౌలు భూమి మీద ఉన్నటువంటి కొన్నిటిని తీసుకుని ఉదాహరణలతో మనకు బోధించుచున్నాడు. Apostle Paul is taking the examples of these things that is present in the world and is comparing to this heaven. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41వ వచనాన్ని మనం వెళ్ళినట్లయితే, when you come to the 1 Corinthians 15th chapter 41st ఈ verse, భూమి మీద సూర్యుడు ఉన్నాడు, ప్రకాశించుచున్నాడు. there is a sun in this world and he is shining, చంద్రుడు ఉన్నాడు, ఆయన కూడా ప్రకాశించుచున్నాడు. and even the moon is also there and it is also shining. నక్షత్రాలు ఉన్నాయి, అవి కూడా ప్రకాశించుస్తూ ఉన్నాయి. even the stars are also shining. పాలపుంతలు ఉన్నాయి, అవి కూడా గ్రూపులుగా కలిసి ప్రకాశిస్తూ ఉన్నాయి. even there are some
దేవునికి స్తోత్రములు. Praise be to God. అవన్నీ కూడా ప్రకాశించే అనుభవాలతో పౌలు ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. Here we can see that the Paul is speaking that he is comparing to us as those who are shining. సూర్యుని మహిమ వేరు, The glory of the sun is different. చంద్రుని మహిమ వేరు, The glory of moon is different. నక్షత్రాల యొక్క మహిమ వేరు. The glory of stars is different. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకు భేదం ఉంది. But one star differeth from another star in glory. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనం పరలోక రాజ్యానికి వెళ్ళినట్లయితే If we go to the heaven, పరలోక రాజ్యంలో దేవుని యొక్క బిడ్డలు నీతిమంతుల వలె తేజరిల్లుతారు. in the heaven, the kingdom of God, righteous people will shine like the sun. దేవునికి స్తోత్రం. Praise be to God. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అపోస్తలుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుచున్నప్పుడు When Jesus Christ was speaking in the Matthew 13th chapter, నీతిమంతులు దేవుని యొక్క రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. and the righteous people shall shine forth as a sun in the kingdom of మత్తయి సువార్త God. 13వ అధ్యాయం 43వ వచనంలో చదువుచున్నాము. In the Matthew 13th chapter 43rd verse, ఇప్పుడు నీతిమంతులు దేవుని యొక్క రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. then shall the righteous shine forth as the sun in the kingdom of their Father. దేవుడు మనకిచ్చే జీవితం వెలుగును ప్రకాశించే జీవితంగా కనుగొనుచున్నాం. What is the life the Lord has given us? It is a life of giving a shining. మనం ఫలించే దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే If we are the children of God, being able to yield the fruits, పరలోకంలో మన నిమిత్తం ఉంచబడిన యొక్క వెలుగు ఇంకనూ అధికంగా ప్రకాశింపబడతాది. and whatever the glory that has been kept in this heaven, it will be shining much more. నువ్వు ఈ భూమి మీద ఫలించకపోయినట్లయితే If we are unable to yield the fruits in this earth, పరలోకంలో దేవుడి నీకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమకు మనమందరము దూరస్తులుగా కనబడుచు ఉన్నాము. then we'll be far away from the glory that the Lord has prepared for us in the heaven. దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకనే ప్రభు మనలందరికీ కూడాను దైవ మహిమను దైవ కృపను మనకు అనుగ్రహించున్నాడు. That is why the Lord has given the glory of God and the godly grace to all of మహిమను us. మనం ప్రతి దినము ఫలించి దేవుని యొక్క సన్నిధిలో సంపాదించుకోవాలి. We should be able to shine forth in the glory, and we should be able to yield the fruits. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనము దేవుని యొక్క మహిమను ఫలించి అత్యధికంగా సంపాదించుకున్నప్పుడు ఆ మహిమ పరలోకంలో మన నిమిత్తం భద్రం చేయబడుతూ ఉన్నది. When we are just yielding much fruit in the glory of the Lord, then only with the glory of God will be given to us in the kingdom మనం of God. ఎవరికి ఫలములు ఇచ్చేటువంటి దేవుని బిడ్డలుగా మార్చబడాలి. Towards whom we should be able to give the fruits and turn as the children of God. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే When we come to the Romans 7th chapter, 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. when we come to the 7th chapter 4th verse, రోమా పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం ముందు, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకను చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. దేవునికి స్తోత్రములు. praise be to God. You read in English once? Wherefore, my brethren, ye also are become dead to the law by the body of Christ, that ye should be married to another, even to him who is raised from the dead, that we should bring forth fruit unto God. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ యొక్క వచనము తెలుగులో ఒక విధంగాను ఇంగ్లీష్ లో మరొక విధంగాను మనం గమనించవచ్చు. We can see that this verse is different from this Telugu and in the English translation. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లుగా మృతుల నుండి లేపబడిన క్రీస్తు. Wherefore, my brethren, ye also become dead to the law by the body of Christ. మనం ఎవరి కోసం ఫలించుచున్నామంటే, for whom we are yielding the fruits. మరణమును జయించి మరణంలో నుండి తిరిగి లేపబడినటువంటి యేసుక్రీస్తుకు మనం ఫలముగా మార్చబడాలి. We should be seen as a fruits to the Jesus Christ who was raised up from the dead. ఇప్పుడు మరణమును జయించి పైకి లేసినటువంటి యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు అనేటువంటి పురుషునితో ఆయన పోల్చబడుచు ఉన్నాడు. Jesus Christ who was dead and he was resurrected up to the heaven, he's been compared to as a bridegroom, as a husband. పెండ్లి కుమారుడనే క్రీస్తును మనం చేర్చబడాలి అంటే, if we need to be joined with the bridegroom, the Jesus Christ, ఆయన మృతుల్లో నుండి లేపబడి మనందరికీ కూడాను పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు తిరిగి రాబోచున్నాడు. our Jesus Christ is going to come back and return as a bridegroom for all of us. ఆయనకు మనము ఫలించేటువంటి ఒక జీవితాన్ని అనుగ్రహించాలని పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. Here Paul is saying that we should be yielding a life to Jesus Christ that is yielding the good fruits. ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. And according to the law, he was dead. శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మనము మృతులుగా కనబడుచున్నాము. He also become dead by the law, by the body of Christ. అంటే అర్థం ఏంటి? What does it mean? మనము మన యొక్క శరీరములో క్రియ చేస్తున్న ధర్మశాస్త్రం ఉన్నంత కాలం ఏ ఫలము మన యొక్క జీవితంలో అది కనిపించదు. As long as the law is present in our body, we cannot yield any type of fruits. ధర్మశాస్త్రం ఎక్కడైతే విస్తరించబడుతున్నదో దేవుని కృప అక్కడ అత్యధికంగా విస్తరించబడుతున్నది పౌలు రాయిచున్నాడు. Here Paul is saying that where the law of God is seen, there also the grace of God is abounding much.
much. మన మీద ధర్మశాస్త్రం క్రియ చేయబడట్లేదు, దేవుని కృప అన్నది ఈ రోజుల్లో క్రియ చేయబడుతూ ఉన్నది. The law of the Lord is not working upon us, but the grace of God is also working upon మనం ఈ us. దినాలలో శరీరంలో దేవుని యొక్క కృప క్రియ చేయబడుతున్నందువలన మనం మృతుడైన యేసుక్రీస్తుకు మనం ఫలము గల జీవితాన్ని అనుగ్రహించాలి. Because the grace of God is being working in us, we should be able to yield fruits to the Jesus Christ who is dead. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనం మారు మనసు అనే ఫలములను మాత్రమే కాదు, Not only the fruits of repentance, మనం బాప్తిసం అనే సత్యం ద్వారా నీతి అనే ఫలములు కూడా దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. through the doctrine of this baptism, the Lord has given the fruit of righteousness to us 2 also. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, If we come to the 2 Corinthians 9th chapter, నీతి గురించి కొన్ని మాటలను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయుచున్నప్పుడు Apostle Paul is when he is writing to the Corinthians about the righteousness. 10వ వచనంలో, In the 10th verse, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనమును దయచేసి ఆయన విస్తరింప చేసి ఉన్నాడు. now he that ministers seed to the sower both minister bread for your food and multiply your seed own. మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ దౌర్భాగ్యం గలవారగునట్లుగా మీ నీతి ఫలమును వృద్ధి పొందించుము. Being enriched in everything to all bountifulness, increase the fruit of your righteousness. విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును సిద్ధపరచువాడు దేవుడు మాత్రమే. Our God is a God who is given the seed to the sower and the minister bread for your food. ప్రభు మనందరికీ ఒక విత్తనము లాగా ఆయన యొక్క వాక్కులను అనుగ్రహించున్నాడు. The Lord has given his word as a seed to all of us. ఆ యొక్క విత్తనము దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. The Lord has given that seed to all of us. విత్తనము లేకుండా పంట పొలాలు అన్నవి పండవు. Without that seed we cannot see this plantation. ఆ యొక్క విత్తనము మనలో ఉన్నప్పుడు ఫలము అన్నది మనలో కనిపిస్తాది. When the seed is present, then only we can be able to yield the fruits. ఆ విత్తనమని దేవుని యొక్క వాక్కును, The seed that is the word of God, దేవుడు మన మనసులో విత్తి ఉన్నాడు. the Lord has planted in our hearts. మన హృదయములో విత్తి ఉన్నాడు. He has planted in our hearts. ఏ ముళ్ళ చెట్లు లేనటువంటి మంచి సమభూమిలో దేవుడు ఆ విత్తనమును విత్తి ఉన్నాడు. The Lord has sown his seed there in a plain land which is not having any thorns at all. ఆ విత్తనము ఉపమానాన్ని గురించి యేసు ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడుచున్నప్పుడు, When we read about the parable of the sower, కొన్ని యొక్క విత్తనములు 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించుననే మాటను యేసు ఉపమానంలో తెలియపరిచాడు. Jesus said in the form of the parable that some seed will be yielding 30-fold, 60-fold and 100-fold fruits. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక్కడ విత్తనము అన్నది విత్తబడుచు ఉన్నది. Here the seed is being sown, అయితే విత్తనము 3 ప్రదేశములందు విత్తబడి ఉన్నది. but this seed has been sown in the 3 places. ఒకటి అందరూ నడిచే రహదారిలో విత్తబడింది. First has been fell upon by the wayside. రెండోది ముళ్ళ చెట్టులో విత్తబడింది. Second has been fell upon the thorny places. మూడోది బండ మీద విత్తబడింది. Some fell upon the stone place. నాలుగవది మంచి నేల మీద విత్తబడి ఉన్నది. Some was upon the good ground. రహదారిగా మన యొక్క హృదయమును ఉంచుకొనకూడదు. We should not keep our life as an highway. దేవాలయాన్ని గురించి యేసుప్రభు మాట్లాడుచున్నప్పుడు, When Jesus was speaking about the temple of God, నా యొక్క ఆలయము అందరికి రహదారి కాదు అని ఆయన గద్దించుచూ ఉన్నాడు. Jesus is rebuking that my temple is not it's a wayside మన for all యొక్క of us. హృదయము సాతానుడు సంచరించే రహదారిగా మనం ఉంచుకొనకూడదు. We should not keep our hearts as an highway for those so that Satan might dwell in మన యొక్క us. హృదయంలో విత్తబడిన విత్తనములను తీసుకుని వెళ్లిపోవడానికి ఆకాశ పక్షి రూపంలో సాతానుడు మన మీద క్రియ చేయబడుతూ ఉంటాడు. Satan might be working in the form of the fowls of the air so that he might take away the seed. నీలో విత్తనం ఉంటేనే నీ ఆత్మీయ జీవితానికి ఫలము ఆహారం అన్నది అనుగ్రహించబడతాది. If you're having the seed, then only the fruits and the food will be given to your spiritual కొన్ని life. విత్తనాలు విత్తినప్పుడు When we sow some seeds, ముళ్ళ పొదల్లో పడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. we can see that some fell on the thorny place. ఈ ముళ్ళ పొదలు ధనమోహము ఐకిక విచారం అనే మాటలను యేసుప్రభు తెలియపరిచాడు. We can see these thorns as these pleasures of this world. ఈ లోకంలో ఉన్న ధన ఆశ అన్నటువంటిది నీళ్లు పడినటువంటి విత్తనాన్ని మొలవనీయకుండా అది ముళ్ళు వలె గుచ్చుతూ ఉన్నది. We can see that the pleasures of this world is pricking you like a thorn so that he might not grow up. అదే సందర్భంలో అనేక విచారాలు కలిగినటువంటి వాడుగా ఉన్నందువలన, Because you have been having the many thoughts, అనేక ఆలోచనలు బట్టి నీళ్లు విత్తబడిన ఆ యొక్క ఆలోచనలు విస్తారమైన ఆలోచనల వలన నీళ్లు విత్తబడిన ఆ యొక్క విత్తనం మొలవనీయకుండా ఆ యొక్క ముళ్ళు వలె దాన్ని గుచ్చుతున్నది. because you are deep in your thoughts, the thorn is pricking you and so that he might not grow up in your spiritual life. మార్తా మరియా ఇంటికి యేసుప్రభు విజిటింగ్ వెళ్ళినప్పుడు, When Jesus Christ went to visit the house of the Martha and Mary, మరియా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్నది. Mary was seated in the feet of Jesus. మార్తా అనేక పనులతో విస్తారమైన పనులు తన ముందుంచుకొని దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నదని యేసు మాట్లాడి ఉన్నాడు. But Jesus spoke that Martha was caring for all the things and different things and was
because she was laboring hard. దేవుని యొక్క వాక్యం విలువైన ఫలములుగా ఫలించడానికి మనలో విస్తారమైనటువంటి పనులు ఆలోచనలు మన హృదయంలో నుండి తీసివేసుకోవాలి. So that the doctrine of the word of God should increase in our, we should take away all the things that is disturbing our life. విత్తనములు విత్తుచుండగా While we are sowing the seed, మరికొన్ని విత్తనములు రాతి నేల మీద పడి ఉన్నాయి. some stones fell upon the stony places. రాతి నేల అనేది కఠినమైన హృదయాన్ని బయలుపరచుచున్నది. This stony place shows a hardened heart. మన పూర్వ పితరులు కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నారని మత్తయి అపోస్తలుల కార్యము చివరి అధ్యాయంలో మన చివరి వచనంలో గుర్తించుచున్నాము. In the Acts of Apostles last chapter, last verse, we can read that our forefathers were hardened in their hearts. అందుకే దేవుడు తన వాక్కులు వారికి రాతి పలక మీద వ్రాసి అనుగ్రహించున్నాడు. That is why the Lord has given their commandments in the stones. మన యొక్క హృదయము మెత్తని హృదయము సున్నితమైన హృదయాన్ని మాంస హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. But the Lord has given a fleshy heart and a softened heart to all of us. దేవునికి స్తోత్రములు. Praise be to God. మన యొక్క మాంస హృదయంలో పడినటువంటి మంచి నేల మీద పడిన ఆ యొక్క విత్తనము నూరంతలుగా ఫలిస్తాది. And the fruit that and the seed that is just falling upon a good ground will be yielding about 100-fold fruits. మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనానికి తిరిగి వచ్చినట్లయితే, When we come back to the 2 Corinthians 9th chapter 10th verse, విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును దయచేయి దేవుడు. He is the God that giveth the seed to the sower and the bread for the minister. మీలో ప్రతి విషయములోను పూర్ణ భాగ్యవంతులుగా మార్చబడినట్లుగా నీతి ఫలములను దేవుడు మీలో వృద్ధి పొందుచు ఉన్నాడు. Being enriched in everything to all bountifulness, the Lord is increasing the fruits of your righteousness. ప్రతి విషయంలోను నీతిమంతులకు నీతి ఫలములను దేవుడు సిద్ధపరచి ఉంచి In ఉన్నాడు. all the things for the righteous people, the Lord is giving the fruits of ఆ righteousness. నీతి ఫలములు నూరంతలుగా మనలో ఫలించాలి అంటే మంచి నేల మీద పడినటువంటి విత్తనముగా మన హృదయాన్ని మనం మార్చుకోవాలి. If the fruit of the righteousness should yield 100-fold fruit, we should turn our hearts as that seed that fell upon the good place. ఇదే విధంగానే Similarly, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో in the Philippians 1st chapter 9th verse, నీతి ఫలాల గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయుల సంఘానికి రాయిచున్నట్లుగా మనం చూడవచ్చు. we can see that Apostle Paul is writing about the different types of fruits of the Spirit. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ యొక్క అధ్యాయంలో మనం గుర్తించుచున్నాము, If you see in this chapter, మీరు యేసుక్రీస్తు యొక్క రాకడ దినమున నీతి ఫలములు మీలో కనిపించాలి. being filled with the fruit of righteousness which are at the coming of the Jesus Christ. దేవునికి స్తోత్రములు. Praise be to God. మన యేసు త్వరగా రాబోచున్నాడు. Our Jesus is going to come soon. క్రీస్తు దినమున అనగా క్రీస్తు యొక్క రాకడ దినమున That is the day of the Christ, that is the coming of the Christ. నిష్కపటులు నిర్దోషులు కావాలనని, That he should be blameless and without any blemish, నీతి ఫలములతో నిండుకుని వారుగా కనిపించాలని, being filled with the fruit of righteousness. అపోస్తలుడైన పౌలు దేవునికి మహిమ స్తోత్రముల సంఘాల నిమిత్తమే చెల్లించుచున్నాడు. That is Apostle Paul is offering the glory and praises to God for that church. క్రీస్తు యొక్క దినమున నిష్కపటులు నిర్దోషులు కావాలనంటే, So that he might be sincere and without offense until the day of Christ. కేవలం నీ వ్యక్తిగత ప్రార్థన ద్వారా మాత్రం నువ్వు క్రీస్తు యొక్క రాకడను సంధించలేవు. You cannot meet the coming of the Lord with your own personal prayer. ఎంతో మంది పరిశుద్ధులు దేవునికి మహిమ స్తోత్రములు మన నిమిత్తమే చెల్లించడం ద్వారా దేవునికి నీతిగల ఫలములుగా మనం మార్చబడుచున్నాము. Because so many saints of God are offering the glory and praises unto our God for us, we have been able to get these fruits of righteousness. పౌలు చెప్పినటువంటి నీతి ఫలములు మనలో ఎలా క్రియ చేయబడతాయి? What the Paul has said about the fruits of righteousness, how will it be working? నిష్కపటులుగాను నిర్దోషతులుగాను ఆ యొక్క నీతి ఫలము మనల్ని క్రీస్తు దినం వరకు కాపాడుతాది. That he may be sincere and without offense till the day of Christ. దేవునికి స్తోత్రములు. Praise be to God. దైవ నీతిని గురించి పౌలు తిమోతికి రాసేటప్పుడు, When Apostle Paul is writing to the church of Timothy about the God's righteousness of God, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, when we come to 1 Timothy 6 chapter 11th verse, అక్కడ కూడాను నీతిని గురించి తిమోతితో అపోస్తలుడైన పౌలును బోధనా వాక్యాన్ని వ్రాయిచున్నాడు. here Apostle Paul is writing to Timothy about his preaching about this God's righteousness. దేవునికి స్తోత్రములు. Praise be to God. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. We are reading this 1 Timothy 6 chapter 11th verse. నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. But thou, O man of God, flee these things and follow after righteousness, godliness, faith, love, patience, meekness. దేవునికి స్తోత్రములు. Praise be to God. నీతిని సంపాదించుకోవాలి. We should be able to gather, follow the righteousness. భక్తి జీవితాన్ని సంపాదించుకోవాలి. We should gather this godliness life. విశ్వాసమును We సంపాదించుకోవాలి. should be able to earn this faith. దేవుని ప్రేమను We సంపాదించుకోవాలి. should be able to earn the love. ఓర్పును We సంపాదించుకోవాలి. should be able to earn the patience. సాత్వికమును We సంపాదించుకోవాలి. should be able to earn this meekness. వెన్ని కూడా మనం ఈ భూమి మీద సంపాదించుకుని ఉన్నట్లయితే యేసుక్రీస్తు యొక్క రాకడ దినమున నిష్కపటులుగా నిర్దోషులుగా
మనం ప్రభు ఎదుట కనబడబోచున్నాం. If we are able to earn all these things in this earth itself, when Jesus comes, we should be able to without any sinfulness, and we should be without any blameless. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ భూమి మీద చాలా మంది అనేక సత్కార్యాలు చేసి దేవుని వలన ఆశీర్వాదం పొందాలని ప్రయాసపడుతూ ఉన్నారు. In this world, many people are doing good works and they want to be blessed by the Lord. ఒక మనుషుడు ఈ భూమి మీద సత్కార్యం చేసి మరణించినట్లయితే వానికి పుణ్యము ప్రాప్తించబడతాదని ఆలోచన. The people thinks that if a man does a good things in this world, he'll be getting a good blessings in this world. కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, when we come to this book of epistle of Colossians, first chapter, సత్క్రియలు అనేటువంటి ఫలములు అనే మాటలను పౌలు రాయిచున్నాడు. we can see the fruit of the good works. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనలో ఉన్న చేసేటువంటి క్రియ సత్క్రియ అనేటువంటి ఫలము కూడా దేవుడు మన వద్ద నుండి ఎదురు చూస్తున్నాడు. And the Lord is also expecting the fruits of the good works from us also. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఎంతవరకు మనం ఇతరులకు సత్క్రియ చేయగలమో అంతవరకు సత్క్రియ చేసినట్లయితే అది కూడా దేవుడు అనేక ఫలములుగా దేవుని రాజ్యంలో గుర్తించబోచున్నాడు. As much as we are possible, we are able to do the good works to others. The Lord is able to turn it into a fruits. ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారై, and those who have known His will completely, ప్రతి సత్కార్యములలో సఫలమగుచు, ప్రతి సత్కార్యములలో సఫలులుగా మార్చబడుచు. కొలొస్సీ 1:10. Colossians 1st chapter 10th verse. అందుచేత ఈ సంగతి విన్ననాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టు. ఈ యొక్క వాక్యంలో 3 కార్యాలు మనం గుర్తించవచ్చు. In this verse we can see about the 3 things. ఒకటి దేవుడు అనుగ్రహించిన దైవ జ్ఞానం. First is the knowledge of God. రెండోది దేవుడు ఇచ్చిన వివేచన. Second is the understanding what the Lord has given. మూడోది దేవుని యొక్క చిత్తం యొక్క పరిపూర్ణత. Then is the fullness of the will of God. ఈ 3 మనలో క్రియ చేయుచున్నప్పుడు సత్కార్యములకు సంబంధించిన ఫలములు మనలో క్రియ చేయబడుతూ ఉంటాయి. When we are able to do these 3 things, then we are able to give the fruits in every good work. సంపూర్ణ జ్ఞానము, a fullness of knowledge, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తము, fullness doing the will of God, fullness, వివేక సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యాలు, the spiritual understanding works. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ 3 ద్వారా సత్కార్యముకు సంబంధించిన సఫలులుగా దేవుడు మనల్ని మార్చుచూ ఉన్నాడు. While we are doing to able to do 3 things, the Lord is able to turn us as in doing the good works. ఒక వ్యక్తి మంచి క్రియ భూమి మీద చేయాలంటే దానికి తగిన దేవుని జ్ఞానం మనుషుడికి అవసరం. If a man has to do any good works in this world, he needs the wisdom of God. ఏ పని చేసినట్లయితే దేవుడు సంతోషిస్తాడనే ఆత్మ వివేచన అవసరం. At what works we might do so that the Lord might be pleased, the understanding of the Spirit. ఏ క్రియ మనం చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని పూర్తి చేయగలమనేటువంటి ఆత్మ యొక్క సంపూర్ణత అవసరం. The fullness of the Spirit we need, that through what works the Lord might be pleased. దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకే సత్కార్యములతో కూడిన ఫలములు మనకు అనుగ్రహించబడుచు ఉన్నాయి. That is where the fruits with the help of with these good works have been given to us. దేవునికి స్తోత్రం. Praise be to God. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 వచనాన్ని మనం వెళ్ళినట్లయితే, when we come to this Philippians 4th chapter 17th verse, అక్కడ కూడాను విస్తారమైన ఫలములు అనే మాటను మనం గుర్తించుచూ ఉన్నాం. we can read about the much fruits. మనము విస్తారమైన ఫలములు కల దేవుని బిడ్డలుగా ఉండాలని ఫిలిప్పీయులకు పౌలు రాసినాడు. The Paul is writing on the Philippians that we should be able children of God about giving a much fruits. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనం 92వ కీర్తనలోకి మరల వస్తే, when we come to the Psalms 92, 92వ కీర్తన అన్నటువంటిది ధ్యాన కీర్తనగా 91వ కీర్తన కూడా అనేక విషయాలు రాయబడినాయి. and the Psalms 91 is also has been reading as a daily meditation. 92వ కీర్తన 14-15 వచనాలు మనం చూసినట్లయితే, when we come to the Psalms 92nd chapter 13th and 14th verse, నీతిమంతుల గురించి పరిశుద్ధుల గురించి వ్రాయబడినది. here about the holy people and about the righteous people it is written. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ యొక్క 92వ కీర్తన 12, 13, 14, 15 వచనాలు మీరు గమనించినట్లయితే, when we read from the Psalms 92nd chapter 12 till 15th verses, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేయుదురు, the righteous shall flourish like the palm tree, లెబానోను మీద దేవదారు వృక్షముల వారే వారు వెదుగుదురు. he shall grow like a cedar in the Lebanon. ఖర్జూర వృక్షములు, లెబానోను వృక్షము, దేవదారు వృక్షములు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఎత్తైన స్థానానికి ఎదుగుతూ ఉంటాయి. The palm trees, the cedar, or that is the Lebanon tree, these are all going up the hub. తక్కిన వృక్షములు ఈ లెబానోను దేవదారు చెట్లంత ఎత్తుకు అవి ఎదగలేవు. and all the trees will not be growing up like these trees. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ లోకంలో ఉండేటువంటి కొద్దిమంది పిల్లలంట వెంపర్ల చెట్టుకు లిచ్చినేసి ఎక్కే పిల్లలు సంతానంగా పుడతారంట.
టెంపర్లీ చెట్టు, దట్ ఈస్ ఎ స్మాల్ ట్రీ, ఇట్ విల్ స్ప్రెడ్ అవుట్ అపాన్ ది గ్రౌండ్ ఓన్లీ. ఎంపర్లి చెట్టు అనేటువంటిది భూమి మీదనే అక్కడక్కడ అలుగుపోతూ ఉంటది, కానీ దానికి లిచ్చినేసి ఎక్కేటువంటి కొద్దిమంది పిల్లలు ఈ లోకంలో తయారవుతున్నారంట. There are some children that are just being made and they are growing up in the way, so that there is a plant that is growing up in the earth itself, and they are able to put the ladder. దేవదారు చెట్లకు మనం ఎలాగైనా లిచ్చినేసి ఎక్కవచ్చు. We can just put up the ladder and we can climb up to the cedar or this Lebanon tree. భూమి మీదనే తీగలాగా అల్లుకుపోయేటువంటి చెట్టుకు మనం లిచ్చినేసి ఎక్కగలమా? But can we just climb up to the tree that is in the earth itself? అదే మానవునిలో క్రియచేయుచున్న బుద్ధిహీనత. This is the foolishness that is dwelling in the man. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఎప్పుడు మూవ వేయుదురు. The righteous shall flourish like the palm tree. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకే భక్తుడైనటువంటి దావీదు కూడాను, that is where the godly man David also, నేను యెహోవా మందిరంలో నాటబడి వర్ధిల్లుచు ఉన్నటువంటి ఒక చెట్టు వలె ఉండాలని కోరుచూ ఉన్నాడు. he desired that I should be planted in the house of the Lord and should be flourishing in the courts of God. దేవునికి స్తోత్రములు. Praise be to God. యెహోవా యొక్క మందిరంలో నాటబడిన చెట్టు ఎవరు? who is the thing that is planted in the house of God? రక్షణ కలిగిన వారు, those who are saved, మారు మనసు కలిగిన వారు, those who are repented, అభిషేకం కలిగిన వారు, those who are anointed, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, those who are believing on the Lord, ఆయన యందే ఆశ్రయం ఉంచిన వారు, those who are trusting upon him. వీరందరూ కూడా ఈ భూమి మీద ఒక నీతిమంతులు చెట్లు వలె ప్రభువారు నాటి ఉన్నారు. The Lord has planted them like as a righteous tree in this world. మరి ఎలా ఉంటారో తెలుసా? Do you know how they will be? ఒక చెట్టుకు పైకి ఎదగడానికి ఫలించడానికి దానికి వయసు అన్నటువంటిది నిమిత్తం లేదు. As to a tree, so that he might increase in his growth, the age is not required. 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, you see the 15th verse, ముసలితనమందును ఇంకను చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందురు. they shall still bring forth in the old age and they shall be fat and flourishing. ముసలితనంలో కూడా వాళ్ళ ఆకులనేవి ఎండిపోవు. In the old age also their leaves will not wither away. ఆ చెట్టు పెద్ద వయసు వచ్చినా కానీ ఫలములనేవి లేకుండా ఉండవు. Even though the tree might get the old age, it will not be lacking its fruits. ఆ చెట్టు ఎంతో సారవంతంగా కనబడతాది. it will seen in a flourishing way. దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకే దేవుడు మనల్ని అందరూ కూడాను ఆయన యొక్క మందిరములో నాటబడిన చెట్టు వలె ప్రభు మనల్ని ఈ దినాలలో ఆయన పెంచుతున్నాడు. That is why the Lord is growing up like a tree that is planted in the house of God. చెట్టు బాగా ఎదిగి ఫలించాలంటే సారం అన్నది అందులో తగ్గిపోకూడదు. If a tree has to be grown up and is increased more, దేవునికి స్తోత్రములు. Praise be to God. సారము లేనటువంటి చెట్టు వలె మనం ఉండకూడదు, సారం కలిగి ఎదిగి ఫలిస్తున్న చెట్టు వలె ప్రభు కోరుచున్నాడు. We should not be like a tree that is not having any strength. The tree should have able to have the strength. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఎడతెగకుండా ఫలించేటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి. There are some trees that is growing without any stopping. ఎప్పుడు ఏ దినము ఏ సంవత్సరం ఏ కాలమైనా సరే అందులో ఫలములు అన్నవి లేకుండా ఉండవు. In any season, in any times, we can see the fruits in it. ఆ చెట్లు ఎక్కడ ఉంటాయో తెలుసా? Do you know where the fruits will be? అవి నీటి కాలం పక్కన నాటబడిన చెట్లుగా ఉంటాయి. These will be the trees that are planted by the riverside. దేవునికి స్తోత్రం. Praise be to God. నీరు అనేది దేవుని ప్రేమను బయలుపరచుచున్నది. This water shows the love of Christ. ఆయన ప్రేమ యందు ఎవరైతే వేరుపారి ఉంటారో వారందరూ కూడాను నీటి కాలువల పక్కన నాటబడిన చెట్లు వలె కనబడుతున్నారు. Those who are rooted and grounded in the love of Christ, they shall be planted near the rivers. యోహాను సువార్త దావీదు రాసిన కీర్తనలు 1వ అధ్యాయంలో నీతిమంతులు ఆకు వాడకుండా ఫలం ఇచ్చేటువంటి చెట్లు వలె ఉందని మనం చదువుచున్నాము. In the Psalms 1st chapter we can read, the righteous people shall be like the leaf that is not shall not wither. వీరు యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించే దేవుని పిల్లలు. These are the children of God that meditate in the day and night in the law of the Lord. దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు ధ్యానించే వారు నీటి కాలువల పక్కన నాటబడిన చెట్లు వలె కనబడుచున్నారు. Those who meditate the law of the Lord day and night shall be like a tree planted by the rivers of water. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని యొక్క వాక్కులు అన్నటువంటివి లోతైన సముద్రంతో పోల్చబడింది. The word of God is compared to as a deep sea. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఇవ్వబడినదే. ఇది దైవ జ్ఞానంతో నిండినటువంటి గ్రంథము. ఇది లోతైన ఒక సముద్రం వంటిది. The holy word of God, the holy Bible is given to us. It is having a word of God having a depth of the sea. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా గానీ అందులో నూతన ప్రకటనలు వాక్కులు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. As much as time we might be reading the word of God, the Lord will be able to give us a new revelation. అతని యొక్క వాక్కు వాడిపోదు. That leaf shall not wither. అతని యొక్క ఫలములు ఎప్పుడు చెట్లు కనపడుతూ ఉంటాయి. And his fruits will always seen in the tree. అతడు ఏ పని చేసినా గానీ దేవుడు దాన్ని సఫలపరుస్తాడు గానీ దాన్ని విజయవంతంగా మారుస్తాడు గానీ దానికి ఓటమి అన్నది ఉండదు. And whatever the things he is going to do, the Lord will always give victory, but he will not have any defeat. దేవునికి స్తోత్రం. Praise be to God. నువ్వు ఏ పని చేసినా అది సఫలవంతంగా మార్చబడతాది. Whatever the work you might do, it will be successful for you. అదే ఆకు వాడకుండా ఉండేటువంటి జీవితాన్ని బయలుపరచుచున్నది. This is a life showing that the leaf shall
lot wider away. ఎప్పుడు చూసినా ఫలించేటువంటి చెట్లు గురించి We can see about the tree that is always yielding fruits. ఎజెకియెలు గ్రంథంలో 47 అధ్యాయంలో మనం చదువుచున్నాము. When you come to the Ezekiel 47th chapter, ఎజెకియెలు గ్రంథం 47 అధ్యాయం 12వ వచనం. 12th verse. నదీ తీరంన ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్టు నేలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకుల ఔషధమునకును వినియోగించును. దేవునికి స్తోత్రములు. Praise be to God. యెషయా గ్రంథం 47 అధ్యాయం 12వ వచనంలో In Ezekiel 48th chapter 12, నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాత వృక్షములు పెరుగును. and by the river upon the bank thereof on the side. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఇక్కడ ఒక నది ప్రక్కన ఇరుప్రక్కల నాటబడినటువంటి వృక్షములు. There is a tree that is be planted upon the banks of the river. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని పిల్లలారా, అని Beloved child of God, నదిని రెండు రకాలుగా మనం పోల్చుకొనుచు ఉన్నాం. we are comparing this river in two ways. ఒకటి దేవుని యొక్క జ్ఞానం అనే నది. First is the wisdom of God, that is a river. రెండవది దేవుని సంతోషం అనేటువంటి నది. Next, the river is a joy of the Lord. మూడవది పరిశుద్ధాత్మ అనేటువంటి నది. Third is the river of the Holy Ghost. దేవునికి స్తోత్రం. Praise be to God. దావీదు రాసిన కీర్తనలో చదువుచున్నాం, ఒక నది కలదు, ఆ నదిలో నుండి నీరు ప్రవాహం చేయుచున్నది. In the Psalms we can read that there is a river and the water is coming forth from it. అది సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క మందిరమును అది సంతోషపరచుచూ ఉన్నది. It is bringing the joyfulness to this to the temple of the Most High. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒక దేవుని బిడ్డ ఒక దైవ సన్నిధిలో ఉంటే దేవుడు అతనికి ఒక నది లాంటి అనుభవాన్ని అనుగ్రహించుచున్నాడు. If a children of God is in the presence of the Lord is giving me experience of a river. ఈ యొక్క నదికి ఇరుప్రక్కల on the banks of this river ఆహారం ఇచ్చేటువంటి సకల జాత వృక్షములు పెరుగును. there shall be a tree which shall give fruits in all times. ఫలములు ఇచ్చేటువంటి చెట్లు అందులో ఫలించును. And there shall be a tree which is bringing forth new fruits. ఔషధానికి ఉపయోగించేటువంటి ఆకులు దానికి కలవు. And it will also have the leaf thereof giving a medicine. ఆహారం ఇచ్చేటువంటి సకల జాత వృక్షములు. There is a tree that is giving the food to all. ఆకులు కలిగినటువంటి చెట్లు. There is a tree having the leaves. వాటి యొక్క పళ్ళు ఔషధాలకు ఆహారానికి ఉపయోగిస్తూ ఉన్నారు. And its fruits are used for the medicines and for food. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక్కడ ఆహారం ఇచ్చేటువంటి సకల జాతి యొక్క వృక్షములను దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. Here the Lord has been given the tree that is yielding all the fruits. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆహారం ఇచ్చేటువంటి సకల జాతి వృక్షములు దేనికి పోల్చబడినది? What is comparable to the tree that is yielding the good fruits to all? మన యేసు ప్రభు యొక్క ఆకలిని తీర్చేటువంటి అనుభవాన్ని చూపిస్తున్నది. It shows the experience of Jesus Christ quenching our thirst and hunger. యేసు అంజూరపు చెట్టు యొక్క కాయలను ఫలములను వెదకు వచ్చినప్పుడు when Jesus came after and he seeked after these fruits of the fig tree, అంజూరపు చెట్టు యొక్క ఫలములలో ఆకలి తీర్చగలిగిన ఏ ఫలములు లేకపోయినందువలన because he has found no fruits in the fig tree, యేసు ఆ యొక్క చెట్టును శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. we can see that Jesus has cursed this tree. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ భూమి మీద ఎలాంటి చెట్లు ఉన్నాయి? In this world what type of different trees are there? ఒకటి శాపంతో కూడిన చెట్లు ఉన్నాయి. First, a tree filled with a curse. చేదైన ఫలములు కలిగిన చెట్లు ఉన్నాయి. There is a tree having the bitter fruits. లోకానుసారమైనటువంటి చెట్లున్నాయి. This trees according to this world. స్వార్థమైన చెట్లున్నాయి. This is a tree that is having selfishness. నిరుపయోగంగా ఫలములు లేకుండా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. There is a tree that is useless, waste. చేదైన చెట్ల గురించి we can see about the bitter trees. 32వ అధ్యాయం 32వ వచనంలో ద్వితీయోపదేశకాండంలో రాయబడినది. In the Deuteronomy 32nd chapter 32nd verse we can read about this. లోకానుసారమైన వెర్రి ద్రాక్షలు కాసేటువంటి చెట్ల గురించి about this the wild fruits. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో రాయబడినది. In Isaiah 5th chapter 2nd verse we can read స్వార్థమైన వాటిని గురించి about the selfish tree. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినది. In the Hosea 10th chapter 1st verse we can read శరీర సంబంధమైన ఫలముల గురించి the fruits according to this world. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినది. Galatians 5th chapter 19th verse నిరుపయోగంగా ఉన్న చెట్ల గురించి about the useless trees. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినది. We can
can see about in the Matthew 7th chapter 16th verse. నేను ఈ విషయాలు మరలా ఒకసారి చెప్పగోరుచున్నాను. I would like to repeat this all things again. చేదైన ఫలముల గురించి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో రాయబడినది. About this bitter trees we can read in the Deuteronomy 32nd chapter 32nd verse. లోకానుసారమైన వెర్రి ద్రాక్షలు కాసేటువంటి చెట్ల గురించి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినది. About the wild and the foolish grapes, foolish fruits we can read in Isaiah 5th chapter 2nd verse. స్వార్థానికి ఉపయోగించేటువంటి మొక్కలలాగా కనపడుతున్నాయి కొన్ని, వాటి గురించి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. About the fruits that is of their own self we can see about in the Hosea 10th chapter 1st verse. శరీర సంబంధమైన ఫలాల గురించి గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినది. About these fruits of this body we can see in the Galatians 5th chapter. ఏ ఫలములు లేకుండా నిరుపయోగంగా ఉన్న చెట్ల గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినది. About the useless and the fruitless trees we can read about in the Matthew 7th chapter. ఇవన్నీ పాపపు యొక్క ఫలములుగా గుర్తించబడుతూ ఉన్నాయి. We can see that these are the fruits of the sin. ఆహార ఫలములు కాదు. These are the fruits for eating. ఔషధం ఇచ్చే ఫలములు కాదు. This is not the fruits for the medicine. ఆకులు గల్ల చెట్లు కాదు. This is not having the leaves. ఇవన్నీ కూడాను అవి చేదైనటువంటివి, లోకానుసారమైనటువంటివి, పాపంతో కూడినటువంటి ఫలములు. These are being filled with the sin and these are being filled with the worldliness. దేవునికి స్తోత్రములు. Praise be to God. నిన్ను నన్ను దేవుడు ఆయన యొక్క సన్నిధిలోకి చెట్టు వలె నాటి ఉన్నాడు. The Lord has planted you and me as a tree in the house of the Lord. మనము ఇతరులకు ఔషధం ఇచ్చేటువంటి చెట్లులాగా మనం కనిపించాలి. We should be able to give medicines to all of the people. అది దేని బయలుపరచుచున్నది? What does it shows? వ్యాధిగ్రస్తుని మనం చూసి దుఃఖపడి కన్నీరు విరిచి ప్రార్థన చేస్తే మన యొక్క కన్నీటి యొక్క బొట్టు వారికి ఔషధంగా మార్చబడతాది. If you see a sick person, if you have compassion on him, if you are just praying upon him, and when you shed tears, the tears will be turned as a medicine for them. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనము జీవ వృక్షాన్ని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుచున్నాము. About the tree of life we can read in the Revelation 12th chapter 7th verse. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. Revelation 2nd chapter 7th verse. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలోనున్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. దేవునికి స్తోత్రములు. Praise be to God. జీవవృక్ష ఫలం పరదేశంలో ఉంది, అది నేను వానికి భుజింపనెత్తును, జయించువానికి. And he that overcometh will I give to eat of the tree of life which is in the midst of the paradise of God. దేవునికి స్తోత్రములు. Praise be to God. జీవవృక్ష ఫలం పరదేశంలో దేవుడు దాన్ని ఉంచున్నాడు. The Lord has kept the fruit of the tree of life in the midst of paradise. మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత When we leave this world and we go, ఏ విధమైన ఆహారము తినము అన్న విషయం మనకు తెలిసిందే. we know that what type of food we are going to eat. అయితే యేసు రూపాంతరపరచబడిన శరీరంలో ప్రత్యక్షపరచబడిన తర్వాత When Jesus was revealed after the transformed body, శిష్యులకు తను తాను కనపరుచుకొని then he revealed himself to the disciples. వారి దగ్గర రొట్టెయు చేపలు అడిగి తిన్నట్లుగా మనం గుర్తించుచూ ఉన్నాం. We can see that he asked the disciples, he asked the bread and the meat. యేసు అంటున్నాడు, Jesus said, మీరు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకను పరలోకమునకు ఎక్కిపోలేదని బయలుపరిచాడు. Jesus said that do not touch me, till now I haven't ascended up to the heaven. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? What do we understand by this? ఈ శరీరంలో ఉన్నప్పుడు తినే ఫలములు కొన్ని ఉన్నాయి. While we are living in this world, we have some fruits that we can eat. పునరుద్ధానం చెంది రూపాంతరపరచబడిన శరీరంలో కూడా ఉపయోగించేటి కొన్ని ఫలములు కనబడుచు ఉన్నాయి. After being resurrected and after being transformed, there are the fruits which can be also be used. వాటిని శరీరానుసారంగా మనం టేస్ట్ చేయలేం, కానీ ఆత్మానుసారంగా వాటిని మనం We రుచించగలుగుతున్నాం. cannot taste it by this bodily, but we can taste it by the spirit. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ జీవ వృక్షము అనేటువంటిది This tree of life, ఏదెను తోటలో ఉన్నది, అదే సందర్భంలో పరదేశంలో కూడా కనబడుచున్నది. it is in the garden of Eden and at the same time it is in the paradise also. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనములో మానవుడు తినుటకును దేవుడు జీవ వృక్ష ఫలమును మొలిపించినాడు. In the Genesis 2nd chapter 9th verse we can read, the Lord has made a tree that so that the man can eat. అయితే మానవుడు జీవ వృక్ష ఫలములను తినకపోయినందువలన దేవుని యొక్క జీవం మానవుని యొక్క శరీరంలోనికి ప్రవేశించలేకపోయినది. Because the man was unable to eat the fruit of the tree of life, the life did not enter this man. దేవునికి స్తోత్రములు. Praise be to God. అయితే But అదే సందర్భంలో ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, at the same time the Genesis 3rd chapter 22nd verse, జీవ వృక్ష ఫలములకు వెళ్లే మార్గమును దేవుడు ఖడ్గజ్వాలలోంచి తిరిగి వెళ్లి దాన్ని తిననీయకుండా దేవుడు దానికి దూతలను దేవుడు కాపుగా ఉంచి ఉన్నాడు. and the Lord has put this angel of God as so that they might prevent, so that the people might not eat this tree of life. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రములు. Praise be to God. ఒకసారి దేవుడు జీవవృక్ష ఫలములను తినే అవకాశం కలుగజేశాడు. Once the Lord has given permission to eat the fruit of the tree of life. మరోసారి జీవవృక్ష ఫలములను తినకుండా ఉండినట్లుగా దేవుడు దాన్ని కాపలాగా ఉంచాడు. Again the Lord has put them preserve the tree of life so that no man can eat it. జీవవృక్ష ఫలములను పరిశుద్ధులకు దేవుడు నిర్ణయించాడు గాని పాపం చేసిన తర్వాత దాన్ని తినకూడదు. And the Lord has given ordained this tree of life, fruit of the tree of life to the saints but not to the sinners. ఒకవేళ దేవుడు జీవవృక్ష ఫలమునకు కాపుదలుగా దేవదూతలను ఉంచకపోయినట్లయితే, if the Lord has not kept the protection for the tree of life for the angel of God, మానవుడు పాపం చేసిన తర్వాత after the man has sinned, ఆ జీవవృక్ష ఫలమును తిని ఉన్నట్లయితే, if he had eaten that tree of life, నిరంతర కాలము అదే పాప జీవితంలో మానవుడు జీవించవలసి వచ్చి ఉండేది. and the man might have lived in his whole life in this sin పాపం only. చేసిన తర్వాత After committing the sin, జీవవృక్ష ఫలమును తినకుండా ఉండుటకు దేవుడు తన కాపుదలుగా ఆ యొక్క చెట్టు యొక్క దగ్గర ఉంచి ఉన్నాడు. so that the man might not eat the tree of life, the Lord has protected the tree. అదే జీవవృక్ష ఫలమును మరలా తినడానికి దేవుడు ఎప్పుడు అవకాశం కలిగజేశాడు? When the Lord has given the permission to eat the same tree of life again. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనకు దేవుడు పరదేశులు జీవవృక్ష ఫలములను తినడానికి దేవుడు ఆయన సన్నిధిలో ఉంచి ఉన్నాడు. The Lord has kept the tree of life in the paradise so that we can eat of it. పరదేశీ యొక్క అనుభవాన్ని గురించి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు తెలియపరుస్తున్నప్పుడు, About the experience of paradise when the Apostle Paul is writing on the church of Corinthians. కొరింథీ సంఘానికి పౌలు చెప్పినప్పుడు పరదేశంలో ఉన్నవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా తమ జీవితాన్ని గడుపుచున్నారు. And the people, those who are in the paradise, they will be just enjoying their life in the joy and the gladness. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం వచ్చినట్లయితే, When we come to the 2 Corinthians 12th chapter, మరణమైన తర్వాత మానవుని యొక్క అనుభవం పరదేశకు తీసుకుపోబడాలి. after the death of a man, this body will take it to this paradise. యేసు మరణించిన తర్వాత పరదేశకు కొనుపోబడి ఉన్నాడు. When Jesus died, he was taken to the paradise. అదే విధంగానే At the same time, నూతన నిబంధన భక్తులు కూడాను మరణించిన తర్వాత పరదేశకు దేవుడు వారిని తీసుకుని వెళ్తున్నాడు. when the New Testament saints are also died, they have been taken to the paradise. పరలోక రాజ్యంలో దేవుని స్థానాలను దేవుడు కలుగజేసినట్లుగానే, As the Lord has prepared the places in the kingdom of God, పరదేశంలో కూడాను 4 విధములైన రెస్టింగ్ ప్లేసులను దేవుడు ఉంచి ఉన్నాడు. the Lord has prepared the 4 resting places in the paradise. పరదేశ యొక్క అనుభవాన్ని మనం చదువుతున్నాము. We are reading the experience of paradise. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివినప్పుడు పరదేశకు మనుషుడు కొనుపోబడి ఉన్నాడు. పౌలు అతన్ని చూసి ఉన్నాడు. In the 2 Corinthians 12th chapter, we can read that a man was being caught up to the paradise, and Paul saw it. 3-4 వచనాలకు మనం వెళితే, When we come to this 3rd and 4th అట్టి verse, మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులకు కొనుపోబడును, వచ్చింప సఖ్యంగాని మాటలు వినును, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు, అతడు శరీరముతో కొనుపోబడును, శరీరంలోకి కొనుపోబడును, నేను ఎరుగును, అది దేవునికి తెలియను. and I knew such a man, whether in the body or out of the body I cannot tell. God knoweth how that he was caught up into the paradise, had heard unspeakable words which it is not lawful for a man to utter. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఇక్కడ కూడాను శరీరంలో కొనుపోబడ్డాడు, శరీరం లేకుండా కొనుపోబడ్డాడు పౌలు స్పష్టంగా తెలియపరచట్లేదు. Here Paul is not saying whether he was seen with the body or not. అయితే అతను ఎలా ఉన్నాడు? But how he was. ఎంతో సంతోషమును అనుభవిస్తూ దేవుని యొక్క రాజ్యంలో జీవించుచున్నాడు. But he was enjoying the experience, the joy of the Lord, and he was seeing the kingdom of God. పరదేశులకు వెళ్ళిన వారు నిత్య సంతోషం అనుభవించడానికి దేవుడు వారిని విశ్రాంతి గదిలో ఉంచుచున్నాడు. Those who are going to the paradise in order to experience the eternal joy, the Lord has kept them in this resting place. మనకు అక్కడ శరీరం ఉందా లేదనేది స్పష్టంగా వాక్యంలో తెలియపరచబడలేదు. The word of God is saying that clearly that whether we are having this body or కానీ not, మన యొక్క ఆత్మ మాత్రం దేవుని యొక్క సన్నిధానంలో పరదేశంలో సంతోషపడుతూ ఉంటాది. but the spirit of God will be just rejoicing in the presence of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. పరదేశంలో ఉన్నవారు జీవ వృక్ష ఫలమును ఆత్మ ద్వారా వాళ్ళు భుజించి నిత్య కాలం దేవునితో ఉన్నట్టుకు అక్కడ సిద్ధపరచుచు ఉన్నాడు. The tree of the life has been prepared so the people, those who are going to the paradise, they can eat of the fruit and they shall be living eternally with the Lord. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, In the Proverbs 3rd chapter 18th verse, దేవునికి స్తోత్రములు, praise be to God, జీవ వృక్ష ఫలము అనేటువంటి మాటని ఇక్కడ కూడా మనం చదువుచున్నాము. we can see the fruit of the tree of life. ఇక్కడ జ్ఞానమును గురించి వ్రాయబడిన వాక్కును మనం గుర్తించవచ్చు. We can see the words written about the wisdom. దేవుడు దేవుని పిల్లలకి ఇచ్చేటువంటి జ్ఞానమును సంపాదించుకున్నట్లయితే, If a man is able to gain the wisdom of God, ఆ జ్ఞాన మార్గాన్ని మనం అనుసరిస్తే, if we follow the way of the wisdom, అది జీవ వృక్ష ఫలం అంత అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తాది. it is giving the experience of the fruits of the tree of life. ఆ జ్ఞానమును అవలంబించే వారికి Those who are just getting of this wisdom, అది జీవ వృక్షము. it's a tree of life. దాన్ని పట్టుకున్న వారందరూ కూడాను ధన్యులు. And those they blessed are the people, those who are lay holding upon it. అందుకే మన యేసు మనందరికీ జ్ఞానముగా మార్చబడి ఉన్నాడు. That is why Jesus was turned as a
wisdom for all of us. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయిచున్నప్పుడు When Apostle Paul was writing unto these Corinthians, యేసు మనకు జ్ఞానమైన విమోచనగా మార్చబడ్డాడు. Jesus Christ was seen as a wisdom and a redemption for us. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనమందరం జ్ఞానమైన క్రీస్తుని మనమందరం వెదుకుచున్నాము. We are seeking after the Christ who is having this the knowledge. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 1 Corinthians 1st chapter, క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు, for Christ is our knowledge. వివేచనగా మార్చబడి ఉన్నాడు, He has been seen as an understanding. దేవుని నీతిగా మార్చబడ్డాడు, He is turned as a wisdom, righteousness of పరిశుద్ధతగా God. మార్చబడి ఉన్నాడు. He was seen as a holiness. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, When we come to this 1 Corinthians 1st chapter 30th verse, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి, and he that glorifieth, let him glory in the Lord. గర్వించేవాడు ప్రభునందే గర్వించాలి. He that is become proud, he shall not be proud in the Lord. ఎందుకంటే యేసు మనకు నీతి, జ్ఞానము, వివేచనగా, పరిశుద్ధతగా మార్చబడి ఉన్నాడు. Because God is made us unto us wisdom, righteousness and sanctification and redemption. దేవునికి స్తోత్రములు. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డలారాని, Beloved child of ఈ God, లోకములో నీతిమంతులుగా పిలువబడుతున్న మనమందరం దైవ జ్ఞానంతో నింపబడి నడిచినట్లయితే, the children of God whom we are called as righteous people, if we fill with the wisdom of God, జీవ వృక్ష ఫలములుగా మనమందరం దేవుని యొక్క సన్నిధిలో మార్చబడుచున్నాము. we'll be turning as the fruits of the tree of the life. దేవునికి స్తోత్రములు. Praise be to God. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో, In the Proverbs 11th chapter 30th verse, నీతివంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చేటువంటి ఫలము జీవ వృక్షము. the fruit of the righteous is a tree of life. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత జీవ వృక్ష ఫలములను భుజించడం మాత్రమే కాదు, Not only after going to the kingdom of God, we are able to eat the fruit of the life. ఈ భూమి మీదనే దేవుడు మనలందరినీ నీతిమంతులుగా మార్చే జీవ వృక్ష ఫలముగా మార్చుచున్నాడు. The Lord is turning us as righteous people, as turning us righteous, the tree of life. నీతిమంతులనే పేరు మనం సంపాదించుకున్నట్లయితే We are able to earn the name of the righteous people. జీవ వృక్ష ఫలముగా మనం మార్చబడుచున్నాము. We shall be changed as the fruits of the tree of life. జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షించి జీవ వృక్ష ఫలముగా మార్చబడుచున్నారు. And that he that winneth the soul is wise and is able to get the fruits of the tree of life. జ్ఞానం ద్వారా జీవ వృక్ష ఫలముగా మార్చబడుతున్నాము. By the wisdom we are able to get the fruit of the life. దేవుడిచ్చిన నీతి ద్వారా జీవ వృక్ష ఫలముగా మార్చబడుతున్నాము. Through the righteousness we are made turn as the fruits of the tree of life. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనము జీవ వృక్ష ఫలముగా మార్చబడాలనేదే దేవుడు మన వద్ద నుండి కోరుచున్నాడు. It is a desire of the Lord that we should be turned as the fruits of the tree of life. ఎసెకేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి చెట్లు, And the trees that is in the Ezekiel 47th chapter 12th verse, జీవము లేని చెట్లు కాదు, జీవమును కలుగుజేయి చెట్లు. it's not a tree that is not having life, but it's having a life in ఏ it. వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో కనబడుచున్నారో A man who is seen in the presence of God, వారు ఇతరులకు స్వస్థత ఇచ్చే దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. then he is seen as a giving a healing to all the వాటి యొక్క people. ఫలములు ఆహారమునకు అవి ఉపయోగింపబడుతూ ఉన్నాయి. And these fruits are given to eat as a food. నెల నెల చెట్లు కాసేటువంటి కాయలు ఆ చెట్లలో కనబడుచు ఉన్నాయి. And in every monthly we can see that fruit, it's yielding a new fruits. మనం ఆయన పరిశుద్ధ సన్నిధానంలో నాటబడిన ఇరుప్రక్కల నాటబడిన చెట్టులాగా ఉన్నట్లయితే, If you are seen as a tree that is planted in the both banks of the river, నెల నెలకు దేవుడు నీకు ఆశీర్వాదాలను అనుగ్రహింపజేస్తాడు. month by month the Lord is giving blessings to all of us. మనం ఎలాగ ఎదురు చూస్తున్నాం ఈ రోజుల్లో? How we are expecting from the Lord. నూతన సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. In the new year the Lord has given us a promise. ఆ వాగ్దానం సంవత్సరం అంతా దేవుడు నెరవేరుస్తాడని అనుకుంటూ We ఉన్నాము. believe that the Lord will fulfill all this promise in this whole year. ప్రతి నెల నెల దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని గురించి మనం మర్చిపోతున్నాము. We are forgetting the blessings of the Lord that the Lord is giving us in every new month. అందుకే దేవుడు నెల నెల కాసేటువంటి చెట్లు లాగా దేవుడు ఆయన యొక్క సన్నిధులు ఇరుప్రక్కల మనల్ని నాటి ఉన్నాడు. That is why the Lord has planted upon the rivers of the bank on the two sides, that we should be yielding the fruits. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆయన సన్నిధిలో ఇరుప్రక్కల నాటబడిన చెట్టులాగా మనం ఉంటే, If in the presence of the Lord we are like a tree that is planted in the rivers of the bank, మనం ఇతరులకు స్వస్థత ఇస్తాము, మనం స్వస్థత కలిగి ఉంటాము. we will be giving healing to all the people and we will also be healed. వాటి యొక్క ఆకులను ఔషధమునకు ఉపయోగించుదురు. And the leaves will be useful for the medicine. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ భూమి మీద కూడాను మెడిసిన్ తయారు చేయడానికి అనేక చెట్ల నుండి తీసినటువంటి ఆకుల యొక్క రసం ద్వారా, ఆకు యొక్క పొడి ద్వారా అనేక ఔషధాలని భూమి మీద కలుగజేయుచున్నారు. In this world also, in order to manufacture these medicines, many people, many things, many juice of the trees have been extracted from it and they are giving it. మీరు మెడిసిన్ యొక్క సింబల్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. I think you might have seen of the symbol of the medicine. ఒక నిటారు యొక్క చేతి కర్రలాగా ఉంటది. There will be a tree. దానికి రెండు పాములు అటు ఇటు పెనేసుకొని ఉంటాయి. Then about these two snakes will be taking up their hood and be standing. కుడి ప్రక్కన ఒక పాము చుట్టుకొని ఉంటది. On the right side, the snakes will be there. ఎడమ ప్రక్కన ఒక పాము చుట్టుకొని ఉంటది. On the left side also the snake will be there. మెడిసిన్ ఎలా తయారు చేస్తారో మీకు అందరికీ
అందరికి తెలిసే ఉంటది. You might also know that how a medicine is being manufactured. పాముల యొక్క విషం, బల్లి యొక్క విషం మెడిసిన్ కు ఉపయోగిస్తూ ఉన్నారు. The poison of the snakes and the lizard have been used for medicines. ఒక రోజు మన బిలీవర్ చెప్పిన సాక్ష్యాన్ని మీతో పంచుకొనిచున్నాను. I'm just going to share the message, the testimony what the believer has said. ఆమెకు అరికాలు క్రింద భయంకరమైన నొప్పి వచ్చేది. Then he got a pain underneath his feet. కానీ ఇంత ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ స్వస్థత అన్నది దొరకలేదు. Wherever he went many doctors, but he was not healed. ఆమె ఒక రోజు ఒక డాక్టర్ ని సంప్రదించి, Then she went and just met a doctor. ఎన్నో ఇంజెక్షన్లు వేస్తున్నారు, నా కాలు నొప్పి మాత్రం తగ్గిపోలేదని అడిగింది. Then she asked, you are putting many injections, but you're not able to heal my డాక్టర్ sickness. ఏం చెప్పాడు తెలుసా? Do you know what the doctor has ఈ said? రోజు నీకు ఉపయోగిస్తున్నటువంటి ఇంజెక్షన్ అనేటువంటిది బల్లి ద్వారా తీసినటువంటి విషంతో కూడిన ఇంజెక్షన్. Now this medicine is a medicine that has been extracted from the poison of the lizard. ఇది నీ శరీరంలోనికి పంపిన తక్షణమే నీ యొక్క నొప్పి నీలో నుండి తొలగిపోతాది. When this medicine enters into your body, immediately you will be healed. ఇంజెక్షన్ వేసాడు ఆ డాక్టర్, అయినా కానీ నొప్పి అన్నది తొలగిపోలేదు. Even the doctors have put up the injection, but she was not healed. మనమందరం హాస్పిటల్కి వెళ్ళి కొన్ని సందర్భాలలో మైసిన్ టాబ్లెట్ ఉందా అని అడుగుతూ ఉన్నాం. Now we are going to the hospital and we are asking that whether the tablet called mycin is there or not. మైసిన్ అంటే తెలుగులో ఏంటి అర్థం? What does it mean? నా యొక్క పాపానికి నీ యొక్క మందుల షాపులో ఏదైనా మందు ఒకటి ఉంచి ఉన్నావా అని అడుగుతున్నాం. Is for my sickness or for my sin, is there any tablet for in your shop? దేవునికి స్తోత్రం. Praise be to God. అలాంటి మైసిన్ టాబ్లెట్లు అక్కడ కొట్లలో దొరకవు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నీ సిన్నికి తగిన పాపానికి తగిన విడుదల స్వస్థత ప్రభు ఆయన సన్నిధిలో ఉంచి ఉన్నాడు. But the mycin tablets will not be seen in the hospital, but the Lord has given the redemption from your sins in the presence of the Lord. అందుకే వాటి యొక్క ఆకులు అన్నటువంటి ఔషధానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. But the leaves are being used for as a medicine. దేవునికి స్తోత్రం. Praise be to God. మనమే ఆ యొక్క చెట్లుగా దేవుడి యొక్క ఉదయ కాలంలో మార్చుచున్నాడు. In the morning itself the Lord is turning ourselves as a tree. నీ శరీరంలో పలు రోజులుగా క్రియ చేస్తున్న ఏ వ్యాధి అయినా సరే ప్రభు యొక్క నామములో స్వస్థపరచబడతాది. What are the sicknesses that might be entering into your body, the Lord is going to heal you. దేవునికి స్తోత్రం. Praise be to God. మనము మంచి ఫలములు ఫలించే దేవుని బిడ్డలుగా కనిపించాలి. We should be seen as children of God yielding a good fruits. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో In Ephesians 5th chapter 9th verse, మంచి ఫలాల గురించి మనం చదువుచున్నాం. we can read about a good fruits. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. Ephesians 5th chapter 9th verse. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఇక్కడ వెలుగు అనే ఫలాన్ని గురించి మనం చదువుచున్నాము. We can see the fruits of the Spirit. దేవుడు మనలందరినీ లోకమునకు వెలుగై ఉంటారని వాగ్దానం చేశాడు. The Lord has promised that He shall be light to this world. మనమే ఈ లోకానికి ప్రకాశించే ఒక యొక్క దీపం. We are a lamp so that is shining in this world. ఈ యొక్క వెలుగులో In this light, కొన్ని మంచి ఫలాలను కూడాను దేవుడు ఉంచినట్లుగా పౌలు రాయిచున్నాడు. Paul is writing that the Lord has kept some good fruits in it also. దేవునికి వెలుగుగా మార్చబడినట్లయితే, If you have been turned as a light of the Lord, ఆయన వాక్యము నిన్ను వెలిగించినట్లయితే, if the word of God enlightened you, ఆ మంచి ఫలాలను మనం అనుభవించగలుగుచున్నాం. we are able to experience that good fruits. ఒకే ఒక వాక్యం చదివి కూటాను ముగించుకోబోచున్నాము. We are going to read the last verse and we are going to finish this meeting. పై నుండి వచ్చేటువంటి దైవ జ్ఞానములో కూడాను కొన్ని విధములైన ఫలములు కనబడుచున్నాయని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుచున్నాము. The wisdom of God that is coming up from above, we can read that there is also the fruits of the Lord is in the, we can read in the James 3rd యాకోబు chapter. పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. James 3rd chapter 17th verse. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రములు. Praise be to God. పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది. The wisdom that is from above is first, it's pure. మనము పవిత్రంగా ఉండాలి, మన ఇల్లు పవిత్రంగా ఉండాలి. We should be pure and our house should also be pure. కొంతమంది వాళ్ళ డ్రెస్ వేసుకుంటే చాలా బాగా కనపడతారు, కానీ ఇల్లు చూసినట్లయితే కంపు వాసన వస్తా ఉంటుంది. Some people, if you see some people, if they put on their dress, they'll be seen very beautiful, but their house will be getting a stinking smell. పై నుండి వచ్చే జ్ఞానము నిన్ను నీ ఇంటిని పరిశుద్ధపరుస్తాది. The wisdom that is coming from above will purify you at your house. కొంతమంది ఇళ్లలో కూడా వెళ్ళి కాలు పెట్టి ప్రార్థన చేయలేం. We cannot go to some houses and we cannot keep our feet and then pray. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రభా రండి ప్రభా మా ఇంట్లోకి రండి ప్రభా అని ప్రార్థన చేస్తావు, కానీ చెత్త కుప్ప అంతా నీ ఇంట్లో పెట్టుకొని ఉంటే నీ ఇంటికి దేవుడు ఎలాగ వస్తాడు? You're just asking the Lord, come into my house, Lord come into my house. If you're keeping all the dust in your house, how the Lord will come into your house? పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పరిశుద్ధమైనది. The wisdom that is from above is holy. తర్వాత సమాధానకరమైనది.
Second is a peaceable, మృదువైనది, it's a gentle, సులభంగా లోబడినది. and easy to be entreated. కొద్దిమందిని ఏం చెప్పినా గానీ లోబడేటువంటి మాటలు ఎన్ని చెప్పినా లోబడరు, స్ప్రింగ్ లాగా మొహాన్ని కొడతా ఉంటారు అనమాట. And some people, if we say any words, they will not obey to us, and they will just reflect it to us in the form of a spring. దేవునికి స్తోత్రం. Praise be to God. పైనుండి వచ్చే జ్ఞానం నీకుంటే సులభంగా లోబడి దేవుని బిడ్డలుగా ఆ జ్ఞానం మనల్ని మార్చుచున్నది. If you are having the wisdom from above, then you will be able to easily obey. కనికరంతో నిండి ఉన్నది, It's filled with mercy. మంచి ఫలములతో నిండి ఉన్నది, It's full of good fruits, పక్షపాతం లేనిది, without partiality, వేషధారణ లేనిదై, and without hypocrisy. నీతి ఫలము సమాధానం చేయవరికి సమాధానము ప్రభు వారి కొరకు విత్తి ఉంచి And the fruit of righteousness sown into peace of them that make peace. దేవునికి స్తోత్రం. Praise be to God. పైనుండి వచ్చే జ్ఞానములో కూడాను దేవుని యొక్క ఫలములు కనబడుచు ఉన్నాయి. And the wisdom that is coming from above, the fruits of the Lord are also seen in it. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి, We should have the fruit of the Spirit. నీతి ఫలాలు కలిగి ఉండాలి, We should have the fruits of righteousness. వెలుగు ఫలాలు కలిగి We ఉండాలి, should have the fruits of light. మారు మనసు తగిన ఫలాలు కలిగి We should ఉండాలి, have the fruits of repentance. జ్ఞానమునకు తగిన ఫలాలు కలిగి We ఉండాలి, should have the fruits of wisdom. కృపకు సంబంధించిన ఫలాలు కలిగి We ఉండాలి. should have the fruits of grace. ఇవన్నీ కూడాను మనలందరినీ క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపరచుచూ ఉన్నాయి. These all fruits are preparing us for the coming of the Christ. ఇక ఉదయ కాలంలో కూడాను In this modern time also, యేసుని నిజమైన ద్రాక్షావళిని మాట్లాడినట్లుగానే, as Jesus spoke the time, the true wine, మనం కూడాను ఆయన యొక్క సన్నిధిలో ఒక చెట్టు వలె మార్చబడినట్లయితే, even if you are also turned as a tree in the presence of the Lord, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడినట్లుగానే, as it is written in the John the Gospel 15th chapter, ఫలించువారుగా, as that is yielding మరి fruits, ఎక్కువగా ఫలించువారుగా, as yielding much fruits, విస్తారంగా ఫలించువారుగా ప్రభు మనల్ని మార్చబోచున్నాడు. the Lord is turning to turn us exceedingly giving much fruits. మనం ఎంత ఎక్కువగా ఫలిస్తామో అంత ఎక్కువగా పరలోకంలో మన మహిమ అన్నది ప్రకాశింపబడతాది. As much as we are yielding the fruits, that much our glory will be increased in the kingdom of God. సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో చదివి ఉన్నాము, As you heard it- ఫలించడం ద్వారా దేవుని రాజ్యంలో మహిమ పరచబడుచున్నారు. As in the John the Gospel 15 chapter 8th verse, we can read, as you have yielded the fruits, you have been glorified in the మనం kingdom of మహిమ God. పరచబడాలి, We should be glorified. ఆహారం తగిన ఫలములుగా మార్చబడాలి, We should be turned according to the food, according to the ఔషధానికి fruits. ఉపయోగించే ఆకులుగా మనం మార్చబడాలి. We should be changed as a leaves turned for the medicines. యేసు త్వరగా రాబోచున్నాడు. Our Jesus is going to come soon. ఎవరికి మనం ఈ విధంగా మార్చబడుతున్నాము? For whom we are going to be changed. పునరుద్ధానుడై మృతుల నుండి పైకి లేచిన యేసుకు మనం ఫలముగా We మార్చబడుచున్నాము. should be changed as the fruits for the Lord who is being resurrected and being transformed. జీవవృక్ష ఫలములుగా మనం మార్చబడుచున్నాము. We should be turned as the fruits of the tree of life. నిత్యము ఫలించే ఫలములుగా మనం మార్చబడుచున్నాము. We should be as a tree that is yielding every fruits every time. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, If you are in the presence of the Lord, దేవుని వెలుగు నీతో ఉన్నట్లయితే, if the light of the Lord is with you, దేవుని ఆత్మ నీతో the ఉన్నట్లయితే, Spirit of the Lord is with you, దేవుని కృప నీతో if ఉన్నట్లయితే, the grace of the God is with you, మనమే ఈ భూలోకానికి ఫలింప చేసి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని పిల్లలం. we are the children of God who are yielding the fruits and being blessed to all the people. మన యేసు మన దగ్గరకు వచ్చినప్పుడు When Jesus comes to us, అంజూరపు చెట్టు దగ్గర ఫలములు వెతికినట్లుగానే, as he is seeking after the అంజూరపు fruits, చెట్లు చిగురించుట క్రీస్తు యొక్క రాకడను చూపిస్తుంది. the blossoming of the fig tree shows the coming of the Christ. మనమే దేవుని సన్నిధిలో నాటబడిన అంజూరపు చెట్లు. We are the fruits fig tree that is planted in the house of God. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనమందరము అంజూరపు చెట్లు చిగురిస్తుందంటే యేసు త్వరగా రాబోచున్నాడు. The fig tree is blossoming, it means that Jesus Christ is coming soon. 92 కీర్తనలో ముసలితనంలోను వారు చిగురు పెట్టుచు ఉందురు. In the Psalms 92 we can read that those who are in the old age, they shall flourishing. అనగా ప్రభు నీకు ఇచ్చిన కృపను బట్టి చిగురు పెట్టుటనగా క్రీస్తు యొక్క రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకున్న అనుభవాన్ని చూపిస్తుంది. It shows that according to the grace of God we are able to flourish and go green in the Lord. మనం ఎండిపోయిన చెట్టు కాదు, We are not a dry tree. శపింపబడిన చెట్టు కాదు, We are not a cursed tree. చేదైన చెట్టు కాదు, We are not a bitter tree. ఫలములు లేని చెట్టు కాదు. We are not a fruitless tree. మనము చిగురించిన అంజూరపు యొక్క చెట్టుగా ప్రభు మార్చుచున్నాడు. God has turned us giving a fruitful tree. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ఏం సెలవిచ్చినాడు? What the Lord is saying in the John 15th నేనే chapter, నిజమైన ద్రాక్షావళిని, I am the true wine. మనము ఆయన కంటి పెట్టుకుని ఉన్న తీగలంగా కనబడుచున్నాము. We are the branch that has been attached to it. నువ్వు యేసుతో కూడా నిలిచి ఉన్నట్లయితే, We abide with the Jesus. తీగలాగా అంటి పెట్టుకుని ఉన్నట్లయితే, We abide with the Lord Jesus Christ. అనేక ద్రాక్షావళిలో ఆ యొక్క తీగలు We కనబడబోచున్నాయి. can see many grapes upon the branches. యేసు నీ జీవితంలో ద్రాక్ష ఫలముగా మార్చబడబోచున్నాడు. Jesus is going to be turned as a fruit grapes. ద్రాక్ష ఫలం అన్నది దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. The fruit of the grapes shows the love of నీ ప్రేమ Christ. ద్రాక్ష రసము కంటే మధురమైనది. Your love is much more precious than the ఉదయ grapes. కాలములో In this morning time, మనం ద్రాక్ష ఫలం వలె మార్చబడాలి. to turn as a fruit of the grapes. యేసు త్వరగా రాబోచున్నాడు. Jesus is going to come soon. soon. దేవుని సమర్పించుకుందాం. Let's all submit to the Lord. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. May the Lord bless us. ప్రథమ ఫలము క్రీస్తే
ఆత్మ ప్రథమ ఫలమై మనం, ఆత్మ ప్రథమ ఫలమై మనం ఆత్మల మూల్గుచునే కృపతో ప్రార్థించి కనిపెట్టేదాం. ఆత్మల మూల్గుచునే కృపతో ప్రార్థించి కనిపెట్టేదాం. ప్రతిఫలమీచుటకు ప్రభు యేసు శీఘ్రముగా వచ్చును. ప్రతిఫలమీచుటకు ప్రభు యేసు శీఘ్రముగా వచ్చును. ద్రాక్షావల్లేసు తీగెలు మనమే గదా, ద్రాక్షావల్లేసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలుచు వారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలుచు వారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ద్రాక్షావల్లేసు తీగెలు మనమే గదా, ద్రాక్షావల్లేసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలుచు వారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలుచు వారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ద్రాక్షావల్లేసు తీగెలు మనమే గదా, ద్రాక్షావల్లేసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలుచు వారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలుచు వారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. 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 అంజూరపు యొక్క చెట్టులో ఫలములు వెతుకుతూ వచ్చినట్లుగానే యేసుని సంధించడానికి త్వరగా రాబోచున్నాడు. As the Jesus came after the seeking out of the fruits of the fig tree, Jesus is also going to come soon. నీ ఆకులలో ఔషధానికి ఉపయోగించేటట్లుగా నీవు మార్చుకోవాలి. You should change yourself so that your leaves might give us a నీ medicine. ఆకులు పచ్చగా ఉండాలి, ఎండిపోయి ఉండకూడదు. Your leaves should always be green and it should not be withering నీ away. తీగలలో అనేక ఫలాలు కనిపించాలి. In your branches there should be many fruits. నీవు అందరికి ఆహారముగా ఉపయోగపడేటువంటి ఫలములు నీళ్ళు కలుగు చేయబడాలి. You should be like a fruit that is yielding a fruits and giving food to all the people. యేసు నీ యొక్క ఫలములు వెతుక్కుంటూ త్వరగా రాబోచున్నాడు. Jesus is going to seek out the fruits and is going to come very మారు soon. మనసుకు తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of the repentance. నీతికి తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of the righteousness. జ్ఞానానికి తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of the wisdom. పరిశుద్ధతకు తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of the holiness. సత్క్రియలకు తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of the good works. వెలుగు తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of the light. కృపకు తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the నీతికి తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of righteousness. ఆత్మకు తగిన ఫలాలను పోగొట్టుకోవద్దు. Do not lose the fruits of the ఈ Spirit. ఫలాలన్నీ ప్రభు మనలో వెతుకుంటూ అత్యంత త్వరలో మనల్ని సంధించడానికి రాబోచున్నాడు. Lord is seeking after all the fruits and is going to come very soon. అందుకే ప్రభు ఆయన యొక్క సన్నిధిలో ఇరు ప్రక్కన నాటిన చెట్లు వలె మనల్ని అందరిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. That is why the Lord has kept chosen us as the trees that is planted on the both sides of the water. ద్రాక్ష చెట్టు వలె ఆయన భూమి మీద నాటి ఉన్నాడు. He has planted as a tree, as a vine tree. ఒలీవ చెట్టు వలె నాటి ఉన్నాడు. He has planted as an olive tree. బాదాం చెట్టు వలె నాటి He ఉన్నాడు. has planted as a badam tree.
ఈ యొక్క ఉదయ కాలంలో ఆయన వాక్కులు ధ్యానించేటువంటి చెట్టు వలె నిన్ను నాటి ఉన్నాడు. This is what we are planted as the children of God, those who are hearing the word of God. మనం ఎలాగ కనపడుచున్నాము? How we are seen. చేదైన పళ్ళు కనపడుచున్నాయా? Are we able to see the bitter grapes? చేదైన వేరు కనపడుచున్నదా? Are we see the bitter roots? ఆకుల్లో చేదు కనపడుతున్నదా? Is there any bitterness in our leaves? హృదయంలో చేదు కనపడుతున్నదా? Is there any bitterness in our hearts? ఉదయ కాలంలో ప్రభు విలువైన ఫలములుగా నేను మార్చాలని కోరుచున్నాడు. What time the Lord wants to change us the precious fruits. అందుకే కడవరి వర్షము దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు. That is why the Lord is pouring out the latter rain. ఆయన భూమిని సేద్యపరుస్తున్నాడు. He is just flourishing this whole He is earth. tilling the ground. ఆయన భూమిని సేద్యపరుస్తున్నాడు. He is tilling the ground. దేవునికి స్తోత్రములు. Praise be to God. టిల్లింగ్ ది గ్రౌండ్ అంటే దేవుడు నీలో మారు మనసుకు తగిన విధంగా మరొకసారి నీ హృదయాన్ని నూతనపరచుచున్నాడు. He is tilling the ground because the Lord is changing your heart so after repentance. దేవునికి స్తోత్రములు. Praise be to God. పిచ్చు మొక్కలు నీ పక్కన నాటి ఉన్నాయి. There are some of the wild trees that is అవన్నీ తీసివేసి నీతిమంతుడైన నిన్నే దేవుడి యొక్క ఆలయంలో He నిలబెట్టబోచున్నాడు. has taken away that wild plants and he has kept the righteous people as ఉదయ you. కాలములో In this morning time, అమూల్యమైన ఫలములుగా కనబడటానికి, you have to see as a precious fruits. ఆహార ధాన్యాలు కనబడటానికి, You have to see the grains. స్వస్థతన ఆకులు కనిపించటానికి You have to see the leaves of the wild. అభిషేకమైన వర్షమును నీలో కుమ్మరించుచున్నాడు. He is pouring out the rain of the anointing upon ఆ you. అభిషేకమైన వర్షమే విలువైన ఫలములుగా నిన్ను మార్చుచున్నది. The rain of the anointing is seen as a precious fruits. ఆ వర్షం నీ మీద కుమ్మరించబడినప్పుడు When the rain is being poured upon you, ఆ చెట్ల యొక్క ఆకుల మీద ఉన్న దుమ్మంతా కొట్టుకుపోచున్నది. all the dust upon the leaves have been removed. అందుకే లెమ్ము తేజరిల్లెమ్ము ప్రకాశించము, నీకు వెలుగు వచ్చినది. That's a rise, shine, for the light has come. దేవుడు నీకు వెలుగుగా నీ మీద ప్రకాశించబోచున్నాడు. The Lord is going to shine forth as a light upon ఆత్మ you. ప్రకాశముతో నీ మీద ప్రకాశించబోచున్నాడు. The light of the Spirit, the Lord is going to shine. ఆయన వాక్కు వెలుగుతో నీ మీద ప్రకాశించబోచున్నాడు. The word of the light, the Lord is going to shine upon you. మనమే విలువైన ఫలములు, We are the precious మనమే fruits. విలువైన ఆకులు, We are the precious మనమే leaves. విలువైన చెట్లు, We are the precious మనమే trees. విలువైన తీగలు. We are the precious మనల్ని branches. దేవుడు ఏర్పరచుకుని The ఉన్నాడు. Lord has chosen us. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, That is why the God, when David నీ said, మందిరములో పచ్చని ఒలీవ మొక్కవలే నేను కనబడాలని కోరుచున్నా. I should be seen as a green olive tree in your నువ్వు presence. ఒలీవ చెట్టులాగా మార్చబడితే If you turn as a olive tree, నీలో అభిషేకమైన తైలాన్ని దేవుడు నింపుతాడు. the Lord is going to fill in the oil of the anointing. ద్రాక్ష చెట్టులాగా మార్చబడితే If you turn as a tree of the grapes, ప్రేమతో దేవుడు నిన్ను the నింపుతాడు. Lord you fill with the love. ఔషధానికి ఉపయోగించే మొక్కలాగా మార్చబడితే If you turn as a plant that is used for medicine, స్వస్థత అనే గుణముతో దేవుడు నిన్ను నింపుతాడు. the Lord will fill you with the cactus of healing. దానిమ్మ పండులాగా మార్చబడితే If you see like a pomegranate, ఐక్యత అనే సహవాసాన్ని దేవుడు నీలో He నింపుతాడు. will give a fellowship of unity. ఖర్జూరపు చెట్టు వలె మార్చబడితే If you like the palm tree, మధురమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. you will God will give a sweet life unto you. ఆయన మందిరములో ఎలాగ నాటబడి ఉన్నావు? In the presence of the Lord, how you are planted. అగరు చెట్టు వలె మార్చబడితే If you like a huge tree, అందరికి వాసన ఇచ్చేటువంటి జీవితాన్ని చేయగలుగుతావు. you'll be able to give a good fragrance to all the ఈ people. కాలంలో నిన్ను నీవు పరిశీలించేసి చూసుకున్నాము. In this morning, examine yourself. ఏ చెట్టులాగా కనబడుచున్నావు? What type of tree are you? ఏ వృక్షంలాగా కనబడుచున్నావు? What type of tree are you? ప్రభువా, నేను ఎవరని నువ్వు అడిగినట్లయితే If you ask Lord, who am I? God is going to reveal you who are you. దేవుడిని భయపరచబోచున్నావు, ఎవరు నువ్వై ఉన్నావు? Really God is going to tell you who are you. ఇప్పుడు దేవుడికి చెప్పబోచున్నావు, ఎవరై ఉన్నావు? Which type of tree planted on the earth God is going to reveal you this evening. ఈ యొక్క అత్యవసరం ఏ యొక్క చెట్టుగా నాటిబడి ఉన్నావో దేవుడిని ప్రత్యేకించున్నాడు. Dear children of God, ప్రియమైన దేవుని బిడ్డ, once again think about you. మరొకసారి నీ గురించి ఆలోచించుకోను. How our God was planted you upon this earth. ఈ యొక్క భూలోకం దేవుడిని ఏ రీతిగా నిన్ను నాటి ఉన్నారు? Are you a true vine? నువ్వు నిజమైన ద్రాక్షవల్లి ఉన్నావా? Are you a plant of a tree? నువ్వు నిజంగా ఒక చెట్టు యొక్క Really God is going to bless you. నిజంగా దేవుడిని ఆశ్రయించబోచున్నారు. Receive His rain. ఇప్పుడు ఆ యొక్క వర్షం నువ్వు పొందుకొను. Receive that rain till now. ఇప్పుడు ఆ యొక్క వర్షాన్ని పొందుకొను. God is going to pouring out His Spirit upon you. దేవుడు ఆ ఆత్మను కుమ్మరించబోచున్నారు. To give you a good fruit to the everybody. ఈ యొక్క లోకంలో మంచి ఫలాలు ఇవ్వటానికి, To give you a healing from you. నీ యొక్క నుంచి ఒక స్వస్థత ఇవ్వడానికి, Power of the healing is proceeding out from you right now. ఆ యొక్క స్వస్థత శక్తి నీ యొక్క నుంచి బయలుదేర్చున్నది. His grace is going to touch you everybody in this evening section. సాయంకాల సమయంలో ఆ యొక్క కృప నిన్ను ముట్టబోచున్నది. Yes, really God is going to touch you in this evening section by His Spirit. నిశ్చయంగా ఆయన ఆత్మ చేత దేవుడిని ఇప్పుడే ముట్టబోచున్నారు. Submit yourself
నిన్ను సమర్పించుకోను. Submit your body and soul and spirit into the hands of the Lord. ప్రాణాత్మ శరీరం దేవుడి చేతులు సమర్పించుకోను. He will bless you. దేవుడు నిన్ను He ఆశీర్వదించును. will give you his rain to you. ఆయన ఆ యొక్క వర్షమును నీకు He ఇవ్వగలడు. will give his anointing to you. ఆయన ఒక అభిషేకం నీకు ఇస్తారు. Then only that good fruits God is going to find out in you. అప్పుడే ఆ యొక్క మంచి ఫలాలను దేవుడు నీలో కనుగొనరు. You are the true vine. నువ్వే నిజమైన ద్రాక్ష. You are the true branch. నువ్వే నిజమైన తీగలు. Hallelujah.